వ్యాప్తంగా తన సర్వేల ద్వారా సెన్సేషన్ సృష్టించిన కేకే గారిని మహంతి గారిని శాలువాగా పోల్సింది కోరుతున్నాం. శ్రీనివాస్ గారు శాలువా మేము కార్యక్రమం చేయాలంటే చాలా కష్టమైన పని. అందులో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంతమందిని చేర్చాలంటే తను అన్నట్టుగా మనకు వయసులో వచ్చినాడు మండలిని నాకు పరిచయం అయిన తర్వాత తనకు అగ్రెసివ్ ఒక ఫామ్ పెట్టి తప్పులు జరుగుతున్నాయి జనసేనలో ఎప్పటికప్పుడు మహంతి గారి లాగా తిని కూడా చాలా ఉన్నతున్నట్టు చెప్పే నేచరు. తర్వాత ఏ విధంగా పవన్ గారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామ స్థాయిలో వెళ్ళి చివరికి ఉభయ గోదావరి జిల్లాలో కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగి తనంతో కృషి చేశాడు. తర్వాత జోయ్ గారి దగ్గర కూడా వెళ్ళి పెద్దలు కూడా వెళ్ళి పార్టీ ఎలా ఉండాలి అని చూశాడు. తర్వాత ఫస్ట్ టైం కిరణ్ టీవీకి వచ్చినప్పుడు, తర్వాత సుమన్ టీవీ అన్ని ఛానల్లో తనకంటూ ఒక ఆలోచనలు అంటే బిజినెస్ చేసుకోవడమే కాదు, డబ్బులు సంపాదించడమే కాదు, ఈ సమస్యలందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. అటువంటిది ఈ విజయంలో భాగస్వామైన ఎందుకంటే మనం గెలవటమే. ప్రజలు నిజమైన ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది అంటే అధికారంగా రాజ్యాంగంలో భాగం అయినట్టే. అది నిన్నటి నుంచి జరిగింది. అది అంత శుభ పరిణామంగా భావించాలి. మనల్ని పొందే అంటే ప్రపంచ దేశాలు గౌరవించే మోదీ గారు మనల్ని పొంది నా పక్క నుండి ఒక తుఫాన్ అని చెప్పి అంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అటువంటి దానికి మాతో చాలా మంది కృషి చేశారు. వాళ్ళందరినీ పిలిచి ఒక వేదిక మీద తీసుకురావటం శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ, తన గురించి గుంటూరు నుంచి వచ్చి తను అన్నట్టు ఒక 500 రూపాయలు 5,000 రూపాయలతో అట్లా కష్టపడి మళ్ళీ వచ్చి 2-3 వెంచర్స్ చేసుకొని వృత్తి లా కూడా పూర్తి చేశాడు. అన్ని మల్టిపుల్ చేసుకుంటా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ఒక తమ్ముడుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ బ్రదర్, మీరు ఉన్నదానికంటే ఎక్కువ చెప్పారు. ముందుగా సత్కరించుకునే కార్యక్రమంలో హెచ్ఎంటీవీ రాజేంద్ర గారికి ఏదో లైవ్ షో ఉందని ఎక్కడో దాక్కున్నాడు సార్ మీరు. హెచ్ఎంటీ సార్ ఓకే రాజేంద్ర గారు నేను కొంతమంది చూస్తూ ఉంటాను. మీరు న్యూట్రల్ గా డిబేట్లు కానీ ఇవన్నీ ఉంటాయి, బయాస్ ఆలోచన అయితే కనిపించడం ఎక్కడ కూడా. సో అందువల్ల వీరిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, రాజేంద్ర గారికి ఈరోజు మనం మొమెంట్ ఇవ్వాల్సిందిగా మహేంద్ర వెంకటరావు గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సి కోరుకుంటాను. వాసుదేవుడు గారు స్టేజ్ మీద రావాలి. వాసుదేవ్ గారు రండి. సతీష్ గారు మీరు కూడా రండి. మీ శిష్యుడు అన్నట్టుగా మాకు తెలియదు కదా, చెప్తే తెలుసుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనకాలంచి ఒక సైనికుడిని ఎప్పటికీ దానికే గౌరవం ఉంటది. అయితే కిరణ్ అన్నని ఈరోజు కిరణ్ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన ఎన్నో సంవత్సరాల జర్నలిజం లో కెరీర్ ఉండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో పనిచేసి ఒక నంది అవార్డు తీసుకుని అనేక అవార్డులు తీసుకున్న తర్వాత కూడా ఒక 3వ ప్రత్యామ్నాయం బలంగా రావాలి, అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది అని నమ్మి ఆయన మీద జరిగే దాడులు కుట్రల్ని ఎదుర్కోవాలని అంత స్టేచర్, ఒక జర్నలిస్ట్ గా స్టేచర్ ఉంది. ఒక యూట్యూబ్ అంటే ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత అప్డేట్ అయిపోతున్న సోషల్ మీడియా జర్నలిజం ఒక యూట్యూబ్ ని ప్లాట్ఫామ్ గా చేసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద జరిగే కుట్రలను ఛేదించుకుంటూ ఒక 3వ ప్రత్యామ్నాయం రావటానికి ఈరోజు కృషి చేసిన కిరణ్ అన్న 2 నెలలకు పైగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసి అంత సమ్మర్ లో అంత హీట్ ఉంటో తెలుసు. ఆయనకి అంత అవసరం లేదు. ఆయన వేరే ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ లక్షల్లో శాలరీ ఇస్తారు. కానీ ఒక 3వ ప్రత్యామ్నాయం రావాలి. ఒక నంది అవార్డు గ్రహీత ఆ స్థాయి ఉన్న వ్యక్తి 3వ ప్రత్యామ్నాయం కోసం సోషల్ మీడియాని బేస్ చేసుకుని పనిచేసినందుకు మా అందరి తరఫున, ముఖ్యంగా జనసేన లీడర్ జనసేన పార్టీ నాయకులందరి తరఫున, అదే జనసేన పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాంటి కిరణ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి మిమ్మల్ని క్షమించండి, నాకు చాలా బాగా తెలుసు. రామకృష్ణ చెప్తే నాకు చెప్పాలనిపించింది. కిరణ్ గారు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి చూస్తున్నట్లయితే చాలా అన్ని రకాలుగా ఒక 20 సంవత్సరాల నుంచి మా జర్నీ ఎలా ఉందో అనిపిస్తుంది. కానీ ఒక 1 year లోపల నుంచే జర్నీ మాది. ఒక 20 సంవత్సరాల నుంచి బంధం ఉన్నట్టు అంత బలంగా మేము కనెక్ట్ అయిపోయాం.
కేవలం కిరణ్ గారితో ఎన్ని రకాలుగా వాగ్వివాదాలండి జనసేన పార్టీ గురించి, ఎన్ని రకాలుగా. అది కాదు బాబు, నీకు అర్థం కావట్లేదు. ఆయన బాసుడు చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదు. ఇదే మాట ఈ ఎండల్లో వెళ్ళి డబ్బులు ఉన్నాయో లేవో మాకు తెలుసు, తిరిగి ఎక్కడ పడుకున్నాడో నాకు తెలుసు, చెమటొచ్చి ఎన్ని రకాల కష్టపడ్డాడు. అసలు ఒక రూములు లేకపోయినా, మీరు ఆగండి కొద్దిగా, రూములు లేకపోయినా కానీ ఒక్కొక్కసారి ఎన్ని కారులోని పడుకొని ఆ నొప్పులతోనే వెళ్ళి మళ్ళీ వాళ్ళ జనాల దగ్గరికి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకున్నారు, ఏంటమ్మా మూడు ప్రత్యామ్నాయం గురించి ఏంటి ఏం తెలిసి చెప్పేసి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసే విధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాడు నాకు తెలుసు. చిన్న విషయం కాదు. ఎందుకండి ఈ కిరణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ అని ఒక రోజు అని అడిగాను, చెప్పొచ్చా? ఎందుకండి ఇవన్నీ చక్కగా మెయిన్ స్ట్రీమ్ లో ఒక 1 లక్ష 2 లక్షలు వస్తాయి కదా అని అంటే, లేదండి, ఒక సంకల్ప బలం ఉంది, ప్రతి మనిషికి ఉంటది. ఆయన స్ట్రీమ్ లో నాకు ఒక బలం అనిపించింది, వెళ్తాడు, ఏదో ఒక రోజు మీరు అనుకున్న సాధిస్తారు కిరణ్ గారు. బట్ ఆయన తగిన కష్టం మాత్రం నిజం చెప్తున్నా కదా, ఒక 4 పడ్డారండి కష్టము జనసేన పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళ కష్టం చూస్తే నిజంగా ఒక్కొక్కసారి ఏమో వీళ్ళు ఏం మనుషులు రా బాబు, ఏమి కూడా ఆయన డబ్బులు ఇవ్వడం, మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అయితే మరి ఆ పార్టీలు అయితే వాళ్ళకి అంతో ఇంత ఇస్తాయి కదా, మరి ఈ డబ్బులు ఎవరెవరా అంటే ఆయన ఫోన్ చేసి ఎన్ని బాధలు పడి కొన్ని చెప్పకూడదు కానీ ఆయన ఫీల్ అయ్యాడు. ఆయన కిరణ్ టీవీ ఛానల్లో అసలు ఎంత బాగా అదేదో సొంతగా ఒక 20 సంవత్సరాల అతను కొడుకు పోతారు చూడు, ఆ లెవెల్లో అద్భుతంగా ఆయనకి కళ్ళ నీళ్లు. ఏమండి బాగుందా? సో అంత జనరల్ 20 సంవత్సరాల తర్వాత కష్టపడి 20 సంవత్సరాలు కొడుకు పెడితే ఎక్కడ ఉంటుంది ఆనందం? చచ్చిపోయిన పర్లేదు అనిపిస్తుంది కదా. పోలికి కరెక్ట్ కాదేమో కానీ ఆ రేంజ్ అనుభూతి పొందాడు ఆయన అద్భుతంగా. ఆయనకి నిజంగా ఎన్ని చెప్పినా తక్కువే. ఆ కష్టానికి ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురులో ఒకరిగా అయినా ఎంత బాగా కష్టపడ్డాడు. ఆ కష్టానికి కళ్యాణ్ గారు పిలిచి అవకాశం ఇస్తారనే తెలియదు కానీ కనీసం మనము సత్కరించుకోకపోతే బాగుండదు కదా. అందుకే వీరిని సత్కరించుకోవాలని కోరుకున్నాం అన్నమాట. ఒకసారి కిరణ్ గారు మాట్లాడతారు వారి అనుభవాలు గ్రౌండ్ లెవెల్ లో. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడాలా లేదా ఏమన్నా చూపిస్తా? సో అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, మహాంతి వెంకటరావు గారు కావచ్చు, ఇట్లా ఇంకా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. అంటే వాళ్ళు జీవిత లాంటి వాళ్ళు కూడా నన్ను బూతులు తిట్టి వెళ్ళిపోయారు స్టూడియోలో నుంచి. సో నువ్వు అసలు యాంకర్ వా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి అభిమాని అంటే వెళ్ళిపోయారు. పర్లేదు, దానికి నేనేం బాధపడట్లేదు. అంటే నేనేమనుకున్నానంటే ఒకటే అనుకుంటున్నాను, ఇందులో థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలి. ఇది ఒకటే నాకు చాలా కాలం నుంచి ఉన్నదనమాట. 2 సంప్రదాయ పార్టీలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చాడు కదంటే ఏంటి కొత్తగా వచ్చాడు? కొత్తగా రాలే, అంత కాంగ్రెస్ పార్టీని ఇటు తీసుకున్నాడు అంతే. సో అదే సంప్రదాయ పోకట్లే, కాకపోతే 1 మ్యాన్ షో చేసుకున్నాడు అంతే. అయితే నేనేమంటే వేరే ఒక పార్టీ వస్తే తప్ప కొత్త సంస్కరణలు రావు అని. ఇవాళ కూడా కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇంకా మనం ఫ్రీబీస్ ఇంకోటి ఇస్తున్నాం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మార్క్ అనేది వేరేగా ఉండేది. నేనేమంటానంటే చంద్రబాబు వస్తాడేమో, మనం పవన్ కళ్యాణ్ పవన్ అంటే ఇష్టమే కానీ చంద్రబాబు రాకూడదంటే జగన్కి వేయాలి. ఇది మన దామాషా పద్ధతి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ మంది ఎవరికైతే 51% వస్తాయో వాళ్ళే విజేతలు కాబట్టి 3వ ప్రత్యామ్నాయం రావటం అనేది ఎక్కడో కర్ణాటక లాంటి చోట్ల లేకపోతే చిన్న రాష్ట్రాల్లో సాధ్యమేమో కానీ పెద్ద రాష్ట్రాల్లో అంత సాధ్యం కాదు. అలాంటి చోట్ల పవన్ కళ్యాణ్ 2019 ఓటమి తర్వాత సంప్రదాయ పార్టీలకు భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. చాలా మంది పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఈ మధ్య కాలంలో నిన్న ఈ రోజు పోస్టులు పెడుతున్నారు, ఇంటర్మీడియట్ చదివిన పవన్ కళ్యాణ్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి అని ఉద్యోగాలు చేస్తున్నారు. అదే బాబు, ఐఐటి ఐఐఎం 100 మంది కలిసి ఐపాక్ అనే పేరుతోటి సర్వేలు చేసి రచ్చ చేసి రావిడి చేసి గందరగోళం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తే ఆయనకు వచ్చిన సీట్లు 11. మరి ఇంటర్మీడియట్ చదివిన ఆయన స్ట్రాటజీతో ఏం చేశాడు?
అందరిని పడుకోబెట్టాడు. సో కాబట్టి చదువు అనేది కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ సమాజాన్ని అర్థం చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ నేను అర్థం చేసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్తో పాటు నిలబడాలి అనుకున్నా. మనం వన్డేలు జరుగుతూ ఉండేవి, వన్డేలు అవుట్డేటెడ్ అయిపోయి T20లు వచ్చినాయి. మనం వన్డేలు ఆడుతూ ఉండేవాళ్ళం. గబుకుని T20లు అంటే 2014లో తెరమరుగయ్యాం. మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మనం ఛానల్లో చేరాలనుకుంటే T20లు నడుస్తున్నాయి. మనం T20లు నడుస్తున్నాయి ఇంద్రబాబు, మనమే వన్డే ప్లేయర్ ఉన్నాము. టెస్ట్ ఆడేటప్పుడు నేను వన్డేలు ఆడేవాడిని, అందరు టెస్ట్ ఆడుతున్నప్పుడు నేను వన్డే ఆడేవాడిని. అందుకే నాకు నంది అవార్డు లాంటివి కూడా వచ్చినాయి. అగ్రెసివ్ గా ఉండేవాడిని ప్లేయర్ గా అప్పుడు, అంటే ఆన్ స్క్రీన్ చెప్తున్నా. అయితే సడన్ గా మనం బయటకు వెళ్ళేటప్పటికి వన్డేలు మానేసి అందరు T20లు ఆడడం మొదలు పెట్టారు. ఈ T20లు ఆడటం మొదలు పెట్టిన తర్వాత నా శిష్యులే T20లు ఆడేస్తున్నారు అన్ని ఛానల్లో. మరి ఏదైనా ఛానల్కి వెళ్తే నా శిష్యులే నాకంటే బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలా? మన తక్షణ కర్తవ్యం ఏంటి అంటే, మా కిరణ్ తుమ్మల గారు అలాగే ప్రకాష్ కావూరి గారు సార్, వారిద్దరి సారథ్యంలో సంకల్పం మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దారంతా గతుకులు, ఇల్లేమో దూరం, చుట్టూ చీకటి, చేతిలో దీపం లేదు, అయినా సంకల్పమే మా ధైర్యం, మా బలం. ఇదే ఉత్సాహంతో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత దానంతట అది చిన్నగా 24, 30, 70 సీట్లు అన్నాం. 70 సీట్లు లేదు, 60, 60, 50, 50, 40, 35 దగ్గర ఆగాం. గురుడమ్మ గొడవ 30 కూడా రాలా. 24 వచ్చినాయి. ఏం చేయాలి ఇప్పుడు? మరి 24 వచ్చినాయి ఏం చేయాలి మనం? 24 వచ్చినాయి తిట్టేద్దామా? పవన్ కళ్యాణ్ రాజకీయ రాదు అందామా? ఏం చేద్దాం? ఇప్పుడు మోటివేట్ చేశాం కదా అందరినీ, మరి ఏం చేయాలా? నిలబడాలా? 24 కోసం నిలబడాలా? ఎస్, 24 సీట్లు గంగి గోపాలు గరిటెడైనను చాలు అని చెప్పి అందరిని మోటివేట్ చేయడం మొదలు పెట్టా. 2 రోజులు తిరగక ముందు 21 పడిపోయింది. అయ్యమ్మ జీవితం, మళ్ళీ 21 పడిపోయింది. లోపల బాధే. అని 21 పడి 30 వస్తే కదా మనం ఏమైనా చేయడానికి, 30 వస్తే కదా మనం ఏదైనా రాజ్యాధికారంలో భాగం కావడానికి. 21 పడిపోయింది. ఏం చేయాలి? పర్లేదు, అయినా కానీ తగ్గేదేలా దీని అనుకుని మళ్ళీ 21 ద బెస్ట్ నెంబర్, 100% స్ట్రైక్ రేట్ రావాలా, 100% రావాలి. 98 పవన్ కళ్యాణ్ అన్నాడు, మనం 100 రావాలి అన్నాము. 100 కోసం తిరిగాము. చాలా మంది అనుకున్నారు వీడు పవన్ కళ్యాణ్ కు కార్యకర్తలా పనిచేసి, నాకేం ఇబ్బంది లేదు బాబు అలా అనుకోండి. తప్పు ఏంటంటే ముసుగేసుకొని పనిచేసే వాళ్ళకి తప్పు. వాళ్ళ నెంబర్ 1, నెంబర్ 2 ఛానళ్ళు ముసుగేసుకొని వైఎస్ఆర్సీపీ కోసం బట్టలు ఇప్పి పనిచేస్తున్నాయి. వాళ్ళ తప్పు. కోట్ల రూపాయలు, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. అరే, ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక మధ్యతరగతి జర్నలిస్ట్ ని నేను ఒక ఓపెన్ గా నేను పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే తప్పే ఉంది. సో అది నేను చాలాసార్లు నా ఛానల్ చెప్పా. ఎస్, నేను ఒక 3 ఆల్టర్నేటివ్ కోసం పనిచేస్తున్నాను. నేను 3 ఆల్టర్నేటివ్ ఉంటా, పవన్ కళ్యాణ్ కోసమే పనిచేస్తున్నా. చేశా. 21 స్థానాలు తీసుకున్నాడు. 21 స్థానాల్లో రోడ్డు మీద నిలబడి 21 స్థానాలు తిరిగా. మొత్తం ఎండనక వానక మొత్తం తిరిగే వారం లేదు, అంత ఎండలే. నాతో పాటు మా కెమెరామెన్ పాపం 25 ఏళ్ళు తాళలేకపోయాడు ఎండకి. సార్ నా వల్ల అట్లేదు సార్ నేను కార్లో వేసేసి కూర్చుంటా సార్ అనేవాడు. వాడు కార్లో వేసి వేసుకోక పెట్రోల్ డీజిల్ కాలిపోతురా, పక్కన కూర్చుందాం పదరా బాబు, మళ్ళీ డీజిల్ కొట్టించుకోవాలనేవాడిని. సో 21 నియోజకవర్గాలు నెల్లిమర్లతో మొదలుపెట్టి నా శక్తి మిగతా నియోజకవర్గం తిరగడానికి సరిపోదు. మరి ఏం చేయాలి? 21 గంగి గోపాలు కరెక్ట్ చాలుగా, ఒక ఇది చాలు. 21 నియోజకవర్గాలు తిరిగాం. అందరితో మాట్లాడాను. చాలా మందిలో పెన్నడు కనపడిని కసి కనపడింది. నిజంగా చాలా మంది ఆరా మస్తా అని చెప్పినా, ఇంకో మస్తా అని చెప్పినా, ఎవరు చెప్పినా నాకైతే 100% పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని 100% నమ్మకం ఉంది. కానీ కేకే గారికి ఉన్నంత నమ్మకం లేదయ్యా నాకు. మొత్తం తిరిగా చాలా చోట్ల. కొన్ని చోట్ల కాకినాడ లాంటి కేంద్రాల్లో మేము ద్వారంపూడికి వ్యతిరేకంగా స్టోరీలు చేశాం. మత్స్యకార కాలనీలకు వెళ్ళాం. అక్కడ దాడులు చేసిన వాళ్ళతో ఇంటర్వ్యూలు చేశాం, స్టోరీలు చేశాం. మా కారు మీద రాళ్ళు వేశారు. సో స్వయంగా జనసేన పార్టీలో లీగల్ విభాగం మాకేం చెప్పిందంటే, అంత దూకుడొద్దు స్వామి, తర్వాత మేము మొత్తం అది తర్వాత సంగతి, తర్వాత ఏమైనా అయితే ఏంటి బాధ్యత, అంత దూకుడొద్దన్న.
వెళ్ళాం. అక్కడి నుంచి తిరుపతి దాకా తిరిగాము, ప్రతి నియోజకవర్గం తిరిగాము, అదనంగా 2-3 నియోజకవర్గాలు తిరిగాము. ఎక్కడ తిరిగినా పవన్ కళ్యాణ్ మానియా చాలా స్పష్టంగా కనపడింది. చాలా అంటే చాలా స్పష్టంగా కనపడింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు. 2-3 అంటే మనము చాలా సంప్రదాయ పార్టీలకు భిన్నంగా 2 అంశాలు మనం చూడాలి. ఎంతసేపటికి ఈ ఈ ఎవరైతే ఫ్రీ పీస్ వస్తాయో, సంక్షేమ పథకాలు వస్తాయో అవన్నీ టార్గెట్ చేస్తాయి పార్టీలు సహజంగానే. మధ్య తరగతిని పట్టించుకోవు. పవన్ కళ్యాణ్ ఆవేదన అది. మధ్య తరగతి వాడికి కోపం వస్తే మంచి ప్రభుత్వాలు వస్తాయి అని మీ అందరికి గుర్తుంది ఆయన చెప్పిన మాట. ఇవాళ ఏం జరిగింది? మధ్య తరగతితోటి కోపం వచ్చిందయ్యా. తండోపతండాలుగా వచ్చారు, తండోపతండాలుగా ఆవేదన, ప్రతి వాడికి ఆవేదన. అయ్యో నా రాష్ట్రం ఏంటి, బయట నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఓట్లేశారు. అట్ ద సేమ్ టైం కులాలను విడదీసే రాజకీయం చేయటం అనేది సంప్రదాయ పార్టీలకు అలవాటు. చూడండి, 2 కులాలను విడదీసి వాడికి ఇది ఇస్తాం వీడికి ఇది ఇస్తాం చెప్తాం. కులాలను కలిపే ఒక విధానాన్ని నేను స్పష్టంగా చూడగలిగా. శెట్టి బలిజలకి కాపులకి పడదు, మాలలకి కాపులకి పడదు, రాజులకి కాపులకు పడదు, కమ్మలకి కాపులకు పడదు. చాలా చోట్ల ఉన్న ఈ యొక్క జాడ్యాన్ని కులాల కలపాలి అనే ఒక ఆలోచనతోటి మొత్తం ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా డిజైన్ చేశాడు. ఆ సక్సెస్ఫుల్ ఫార్ములా తోటి ఎక్కడికి వెళ్ళినా శెట్టి బలిజలు ఎస్ మాకు రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ వలన సాధ్యం. మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియులు అంటారు, మత్స్యకారులు, రెల్లి కులం, ఇట్లా ఒక్కొక్క కులాన్ని ఇట్లా కలుపుకున్నాడు. ఇట్లా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో 2009లో 34 సీట్లున్న గోదావరిలో చిరంజీవి ఎందుకు వెళ్ళలేకపోయాడు? 5 సీట్లే గెలిచాడు. రీజన్ ఏంటంటే కాపులు నాన్ కాపులుగా విడిపోయిన సమాజం. కాపులు ఇప్పుడు ఎంత డామినేట్ చేస్తున్నారే, రేపు పొద్దున కాపులు మరి చిరంజీవి అధికారులకు ఎంత డామినేట్ చేస్తాడు అంటే కాపులకి ఇతర కులాలకు మధ్య సఖ్యత లేకపోవటాన్ని గమనించాడు ఆయన. దాన్ని కులాలు కలిపే ఒక ఆలోచన విధానంతో ఆ ఫార్ములాని వర్కౌట్ చేశాడు. వర్కౌట్ చేయడం వల్ల ఇవాళ గోదావరి జిల్లాలో ఒక్క సీట్ రాలేదు. సో అద్భుతమైన ఒక చాకచక్యం, అద్భుతమైన ఒక అంటే ముందస్తుగా ఆలోచన చేసే దూరదృష్టి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేయటం వల్లనే ఇవాళ ఇంత అద్భుతమైన విజయాన్ని ఆయన సాధించగలిగాడని చెప్పాలి. ఇవన్నీ కూడా నేను పబ్లిక్ లోంచి చూడగలిగా. ప్రతి ఒక్కరు శెట్టి బలిజలు, అసలు కాపులతో మాట్లాడేవాడిని కాదు నేను ఎక్కువ. నువ్వు కాపా పక్కన పడి నెక్స్ట్ ఏంటి అంటే నాకు కావాల్సింది ఏంటి, కాపులు ఎలాగో పవన్ కళ్యాణ్ అని చెప్తారు, కావాల్సింది ఏంటి పక్కన ఇంకా ఇతర కులాల్లో ఏముంది. అన్ని కులాల్లో ఒక అద్భుతమైన రెస్పాన్స్ అందరిలో వచ్చింది. అది నేను ముందే ఊహించాను కానీ ఇంత అద్భుతమైన విజయం ఊహించలా. చివరికి పోలింగ్ రోజు పిఠాపురంలోనే ఉన్నాను. పిఠాపురంలో పోలింగ్ రోజు ఉన్నది జాతర. ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళందరూ కూడా పిఠాపురంలో 5,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పిన ఛానల్ భవిష్యత్తు తరాలకు చారిత్రాత్మక విజయం ఇది. భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విజయం, భవిష్యత్తులో అనేకమైన మార్పులకు కారణం కాబోయే విజయం ఇది. ఇవాళ ఈ జర్నీలో నాకు ముఖ్యంగా మా చందు శ్రీనివాస్ దేవన్ నుంచి నాతో పాటు ఉండాడు. ప్రతిసారి నాతో పాటు ఉండి బాబా అది చేద్దామా ఇది చేద్దామా, ఆ డిస్కషన్ చేద్దాం ఈ డిస్కషన్ చేద్దాం అంటే మేధోమదనం చేసేవాళ్ళం. ఇలా చేయాలి అలా చేయాలి, అట్లా నాతో పాటు ప్రయాణం చేశాడు చందు శ్రీనివాస్. అలాగే ఒక సిద్ధాంతం అనుకుంటే దాని మీద స్టిక్ అనే నిలబడ్డం. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఆర్థిక ఒత్తిళ్లు వచ్చినా, వైసీపీ వాళ్ళు మీ ఛానల్ నడపడానికి ఎంత ఖర్చు అయింది మేము భరిస్తాం అని చెప్పి సజ్జల భార్గవ్ టీం అనేక సార్లు ఫోన్ చేశారు. తెలుగుదేశం పార్టీని అనేక సార్లు తిట్టాం. ఈ క్రమంలో అంటే పొత్తు లేనప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక మంది అంటే సీనియర్ జర్నలిస్ట్ గా మనల్ని వాళ్ళు గుర్తిస్తారు కదా, ఆటోమేటిక్ గా మనం చాలా కాలం నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా పిలిచారు. ఏ ఒత్తిడికి ఆర్థికంగా మనకిన్ని ఒత్తిళ్లున్నా ఎటువంటి వాటికి లొంగకుండా నాతో పాటు సిద్ధాంతానికి కట్టుబడ్డ నా భాగస్వాములు కిరణ్ గారు కావచ్చు, అలాగే ప్రకాష్ గారు కావచ్చు, వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లా నా జర్నీలో నాతో పాటు పనిచేసిన మా కెమెరామెన్ పాపం 54 రోజులు అండి, లిటరల్లీ 54 రోజులు ఇంటి ముఖం చూడలేదు. మొత్తం తిరుగుతానే ఉన్నాం ఆరోగ్యం బాగాలేకపోయినా. నాతో పాటు గుంటుపల్లి హర్ష కుర్రాడు, గుంటుపల్లి హర్ష ఎంత అద్భుతంగా చేశాడంటే అతని జీవితం మొత్తం ఫీల్డే, ఇంకేం లేదు, స్టూడియోనే రోడ్లే స్టూడియో అతనికి. గుంటుపల్లి హర్ష అద్భుతంగా పనిచేశాడు. తర్వాత అభిరెడ్డి హరీష్ ఎప్పుడు అసలు కాంపిటీషన్ నాకు ప్రధానమైన ఛానళ్లతో కాదు, నాకు ఈ హర్ష ఏం చేస్తున్నాడు హరీష్ ఏం చేస్తున్నాడు చూసుకోవడమే.
ఎందుకంటే కుర్రాళ్ళు వాళ్ళిద్దరు నాలాగా తలపడిన జర్నలిస్టులు ఏం కాదు, వాళ్ళు కుర్రాళ్ళు. బట్ వాళ్ళు అదే కమిట్మెంట్ తోటి వాళ్ళు పనిచేశారు. సో అలాగే మా చరణ్ టీవీ రాజీవ్ గారు కానీ ఒక కమిట్మెంట్ తో దాదాపు అనేక సంవత్సరాలుగా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం పోరాడుతున్నాడు. ఆయనకు వీలైనంతగా ఆయన తన మేధో సంపత్తిని సో జనాలు పంచుతున్నాడు. చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కన ఉండే వాళ్ళు కూడా రోజు పక్కన ఉండేవాళ్ళు 21 సీట్లు రాగానే హర్ట్ అయిపోయామండి మేము. ఏం చేయాలో అర్థం కాలేదండి, బాధ వేసిందండి. కిరణ్ గారు ఏం చెప్తారో చూద్దాం అనుకున్నామండి. మీ వీడియో చూశాక మాకు సాంత్వన కలిగిందండి. అబ్బా సర్లే, కిరణ్ గారు చెప్పింది నిజమే కదా. 60 ఏళ్ల ముసలమ్మలు చాలా మంది ఫోన్ చేసి పొట్ట ఏడ్చేసేవాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యా ఏందయ్యా తమ్ముడు ఇలా చేసేది సార్, ఏందయ్యా 2 రోజులు నేను నిద్రపోవట్లేదయ్యా, అన్నం తినట్లేదయ్యా అని. అంటే ఇక పురుషులందరూ పక్కన పెట్టండి, మహిళలు కూడా ఈ రకంగా మాట్లాడారంటే అర్థం చేసుకుని ఎంత ఎమోషనల్ అయిపోయారు. 21 ఏందయ్యా అని చెప్పేసి అన్నం తిన్నోళ్ళు, అసలుకి ఎంత ఏడ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం వీడియోలు చూసి అది నేను గర్వంగా చెప్పుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగింది, మనలాంటి వాళ్ళ వీడియోలు చూసి ఎస్ కరెక్టేలే కిరణ్ చెప్పింది కూడా కరెక్టే, కట్ చేసి ఆ వీడియోలు అనేక మంది తిరిగి కిరణ్ చెప్పింది కరెక్టే కదా, సో ఇదే 21 గెలిపించుకుందాం, ఇది మన లక్ష్యం, 21 గెలిపించుకుందాం అనే దగ్గరకు వచ్చేసారు. చాలా మంది పెద్దలు పాపం ప్రేమతోనే అనుకున్నారు ఇలా చేస్తే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు కదా, ఏమైపోతుందని ఆందోళన చెందారు. వాళ్ళందరూ ఆందోళన పటాపంచలైపోయి ఇవాళ 21 స్థానాల్లో ప్రజలు దేశానికి ఆంధ్రప్రదేశ్ కాదండి, దయచేసి ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఆంధ్రప్రదేశ్ కాదండి దేశానికి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దేశానికి దిశానిర్దేశం. జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే ఏం జరిగేదంటే మనం ఉచితాలు పడేస్తే చాలు జనం గెలిపిస్తారు అనేది తెలిపేది. మనం ఏమైతే ఎవరా రాష్ట్రం బొక్కలోది, జనానికి మనం ఉచితాలు పడేద్దాం గెలుద్దాం, ఈ తత్వం వచ్చేసేది. ఇదే మోడల్ దేశం అంతా అమలు జరిగేది. కానీ జగన్ ని ఓడించడం ద్వారా అరే బాబు నువ్వు ఇష్టానుసారం ఉచితాలు ఇస్తే కాదు, నువ్వు ఉచితాలు నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా అందరికి తెలుసు, ఇలా చేస్తే నువ్వు గెలవవు, అభివృద్ధి ఉండాలా, సో మనకి వృత్తి లేకపోతే జాబ్స్ ఉండాలా, రకరకాల ఈ పారామీటర్స్ అన్ని ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఇవాళ ఇచ్చిన తీర్పు దేశానికే తరమానికం. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మనం గర్వపడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు. టూరిస్ట్ కి సంబంధించిన అవి బ్లాగ్స్ ఉంటాయి. అదే పొలిటికల్ బ్లాగ్స్ చేసింది ఫస్ట్ హర్ష గుంటుపల్లి. ఒక పొలిటికల్ బ్లాగ్స్ పెట్టి పిఠాపురం నుంచి 21 నియోజకవర్గాలు తిరిగి ప్రజల యొక్క ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మొత్తం 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చూపించారు. అలాంటి హర్ష గుంటుపల్లి రావాల్సిన వచ్చిన. అదేవిధంగా TV24 స్టూడియో నేను హరీష్ అప్పిరెడ్డి గారు ఇందాక ఎన్ని కష్టాలు పడ్డాలో వీళ్ళిద్దరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు, కిరణ్ చెప్పారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ జనసేనకి 3వ ప్రత్యామ్నాయానికి రావాలనే ఒక కమిట్మెంట్, ఈ వయసులో బయటకు వెళ్తే ఎన్నో విధాలుగా సాలీలు వస్తాయి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూడాలి, 3వ ప్రత్యామ్నాయం రావాలని ఈ వయసులో వాళ్ళు ఎంతో సేవ చేశారు. వాళ్ళిద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ అప్పిరెడ్డి, TV24 స్టూడియో నుంచి ఉన్నాం. మా ఛానల్ అంటే కళ్యాణ్ గారి కోసం మాత్రమే పెట్టిన ఛానల్. ఆయన భావజాలాన్ని, ఆయన ఆలోచనల్ని, ముఖ్యంగా జనసేన పార్టీ తాలూకా ఎవరైతే అప్పట్లో 2019లో కొద్ది మంది నాయకులు ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి, ప్రజలకి పరిచయం చేయాలి, వాళ్ళ ఆలోచనలు ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా వాళ్ళ ఇంటర్వ్యూస్ కావచ్చు, వాళ్ళని బయటికి తీసుకొచ్చి మాట్లాడిపించడం కావచ్చు, అలాగే ప్రజలు జనసేన పార్టీ గురించి 2019 నుంచి ఏమనుకుంటున్నారు అనే దాని గురించే స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వచ్చినా కానీ ముఖ్యంగా అన్ని తట్టుకుని, ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం 21 నియోజకవర్గాలు కూడా తిరిగి లోకల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారు, జనసేన పార్టీ వరకు ఉన్నారా లేదా, 21 సీట్లే కదా అని ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా, ఇవన్నీ చూసుకుంటూ ఎన్నో బెదిరింపులు వచ్చినా కానీ, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఎక్కడ భయపడకుండా, ముఖ్యంగా చాలా మంది పిఠాపురంలోనే, ఎక్కడో కూడా కాదు, పిఠాపురంలోనే మమ్మల్ని బెదిరించి మీరు ఇక్కడ ఎందుకు వన్ సైడ్ చేస్తున్నారు అని చెప్పి బెదిరించినా కూడా మేమేం భయపడకుండా పక్కకు వచ్చేసాం తప్ప వెనకడుగు మాత్రం వేయలేదు. ఎందుకంటే ఆ ధైర్యం మాకు ఇచ్చింది మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారే.
ఎందుకంటే ఆయన ఒక ఆల్టర్నేటివ్ రాజకీయవేత్తగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఈ రెండూ కాదు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కావాలి. మనం వకీల్ సాబ్ సినిమాలో ఒక డైలాగ్ వింటాం, ఆయన నెక్స్ట్ జనరేషన్స్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నెక్స్ట్ జనరేషన్స్ కి ఆయన ఒక మార్గదర్శిగా మన ముందుకు వచ్చాడు. ఆయన్ని మనం ఈసారి ఆయన్ని వదులుకుంటే ముఖ్యంగా ఒక్క వ్యక్తి మళ్ళీ మనం చూడలేము. ఇది మాత్రం డిసైడ్ అయ్యి ఆయనకి ఏ విధంగా అయినా సరే సపోర్ట్ చేయాలి అని చెప్పుకుని మా ఫ్యామిలీస్ వదిలేసి ఎన్ని ఇబ్బందులు పడినా అక్కడ ఉన్నాం. మాకు ముఖ్యంగా చంద్ర శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే తక్కువ సీట్స్ అన్నప్పుడు ఆయన వచ్చి మాట్లాడడం కావచ్చు, ప్రజల్ని మోటివేట్ చేయడం కావచ్చు, ఆయన అనాలిసిస్ తో చాలా మందికి చెప్పడం కావచ్చు, ఇలా చాలా మంది అయితే మాకు హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఈ 2 నెలలు ఆల్మోస్ట్ పిఠాపురం మిగతా నియోజకవర్గాలన్నీ తిరిగి కళ్యాణ్ గారిని మాత్రమే అని అనుకుంటే కాదు, ఇక్కడ ఎన్డీఏ కూటమిని కూడా మేము తీసుకున్నాం. ఫస్ట్ లో వ్యతిరేకించినా కూడా టీడీపీని పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా దానికి వాళ్ళు ఉంటేనే మనం ఈసారి ఎలక్షన్స్ కి వెళ్ళగలుగుతాము. మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మనం దించాలంటే ఎన్డీఏ కూటమి కలవాలని చెప్పిన మాటలు ముందు మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మేము అంత బలంగా ప్రజల్లోకి కూడా తీసుకెళ్లగలిగాం. థ్యాంక్ యూ. మమ్మల్ని కూడా అంటే చాలా మంది తెలుసు, అంటే జనసేన పార్టీకి సంబంధించి ఎవరు కూడా అంత గుర్తింపు ముఖ్యంగా ఎవరు వాళ్ళకి వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళు సరిపోతూ ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళే. సో అలాంటిది మాకు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు ఇలాంటి అప్రిషియేషన్ ఇచ్చి మాకు ఒక గుర్తింపుని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి యువతని ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఈ అవార్డుని జైని సురేష్ గారి చేతుల మీద, కేకే సర్వే, కిరణ్ కొండేటి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మహంతి వెంకట్రావు లాంటి పెద్దల చేతుల మీదుగా, వాసుదేవన్ గారు లాంటి పెద్దల చేతుల మీద ఇవ్వాలని కోరుచున్నాను. కేకే గారు కూడా రావాలి. మహంతి పవన్ కళ్యాణ్ గారికి మనం ఇంకేం చేద్దాం అని చెప్పి అంటే మా కాన్స్టిట్యున్సీ టీడీపీకి వెళ్ళిపోయింది అనమాట. సార్కి మనం ఇంకేం చేద్దాం, మన ద్వారా మనకి ఇంకేం హెల్ప్ అవుతుంది సార్కి అనే థాట్ వచ్చినప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసి 2 years అవుతుంది. సార్కి మన మీడియా ప్లాట్ఫామ్ లేదు, ప్రింట్ మీడియా లేదు. సో మనం స్టార్ట్ చేసి అంటీ న్యూస్ ఛానల్స్ లా కాకుండా నేనేమనుకున్నా బ్లాగ్స్ లాగా, అంటే ప్రతి గ్రామానికి వెళ్ళి జనాల దగ్గర పాజిటివ్ వైపు క్రియేట్ చూసి మన పార్టీ వైపు మారుతారని చెప్పి అది అనుకుని నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 2 years అయినట్టు ఉంది. సో దాన్ని బట్టే ఇంకా 21 నియోజకవర్గాలు తిరగలేదు కానీ 10 నియోజకవర్గాలు తిరిగాను. తర్వాత పిఠాపురం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 60 days అక్కడే ఉన్నా. స్టిల్ ఇప్పటిదాకా అక్కడే ఉన్నా. నిన్న 2 days బ్యాక్ వచ్చాను. సో అలా స్టార్ట్ చేశాను. ఏదైనా పవన్ కళ్యాణ్ గారి కోసం చేద్దాం అనుకున్నది చేశాను. థ్యాంక్ యూ. ఇంకా నేను లర్నింగ్ సెక్షన్ కూడా ఉన్నా. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ హర్ష. తను సన్మానించడానికి రాజేంద్ర గారు స్టేజ్ మీద రావాలి. ఇప్పటికి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా వచ్చి మనల్ని అందరినీ కలవడానికి వచ్చారు. కనీసం నేను చూస్తున్నాను, దాదాపు 1 hour నుంచి గమనిస్తూ ఉన్నాను, ఎవరు పక్కన ఉంటూ మాట్లాడుతూ ఉంటారో ఈయన ఆలోచిస్తాను. నాకు ఎందుకు ఏం ఆలోచిస్తా నాకు అయితే అర్థం కావట్లేదు. కానీ ఇట్లా ఆలోచించి ఇట్లా చేశారా సార్? ఈవీఎం మీకు ఏమైనా ఇచ్చారా? నిజం చెప్పండి సార్. ఎంత బలంగా అంటే మన కిరణ్ గారు అన్నా ఏదండి ఇట్లా విధానం గుర్తుందా అనేది కనిపిస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకుని అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం సార్. అండ్ కేకే గారు ఈరోజు మనం పిలవంగానే వచ్చి మనందరి ముందు ఒకసారి డిస్కస్ చేసుకొని ఒకసారి కేకే గారితో మీరు క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు అడిగితే అది ఎంటర్టైన్మెంట్ గా బాగుంటుంది. అది కేకే గారికి మీరు ఎట్లా చేశారు, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సరదాగా అడగండి, వారు చెప్తారు. మనందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు ప్లీజ్ సార్. అంటే ఇది నా ఫీల్డ్ కాదు యాక్చువల్లీ. ఇక్కడ ఏంటంటే చాలా సీనియర్ పర్సన్స్ మీద కాలేజ్ కరోనా నిలబెట్టినట్టుంది. ఎందుకంటే నేను జర్నలిజం కాదు, మేబీ నేను నెంబర్లు చెప్పేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ చెప్తాను. కానీ సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్ మామూలు జర్నలిస్ట్ అంతా కలుస్తున్నారు, జస్ట్ అవార్డ్ ఫంక్షన్ సార్ అన్నారు. సార్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 99.99% జనసేన గెలవాలని లేదా జనసేన ఇంకా ముందుకెళ్లాలని బలంగా కోరుకునే ఉన్నారు. తప్పేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నేను ఆ సెక్షన్ చెందని వాడిని కాదు కాబట్టి నేను ఒకటి మటుకు మీకు మేబీ నా అబ్జర్వేషన్ చెప్తాను, మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ జనసేన, ఎనీ పొలిటికల్ పార్టీ థర్డ్ ఆల్టర్నేటివ్ మీరు ఆబ్వియస్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు కాబట్టి 30% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కోర్ ఓట్ బ్యాంకింగ్ అండి. 30% అవుట్ ఆఫ్ 100 అండ్ ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ వైసీపీ, ఇంక్లూడింగ్ జనసేన మొత్తం మీద 30% మందిరే మేము కోసుకుంటే అనే బ్యాచ్. మిగతా 70% మంది ప్రజలు కొంచెం ఇంక్లైన్డ్ గా ఉండొచ్చు వేరే పార్టీ, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్స్పెక్టింగ్ చేంజెస్. అంటే అది ఇప్పుడు నీటి పారుదల శాఖ లేకపోతే ఇట్లా అంటున్నాయి చూడండి, ఓవరాల్ గా మంచినీరు బాగా ఇంటికి రావాలి అంటే ప్రతి ఇంటికి మంచినీరు వస్తుంది కదా. ఇంట్లో ట్యాప్ లో తాగే మంచినీరు ఇప్పటికి కూడా 99% ఏ గ్రామంలో లేదు. తాగే మంచినీరు అంటే ప్రతి విలేజ్ లో కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వాటర్ క్యాన్ తెప్పించుకొని సైకిల్ మీదనో బైక్ మీద తెచ్చుకునే గ్రామాలే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఉన్నాయి. అది అంతకంటే సిగ్గుచేయట్లేదు. మంచినీరు వరకు చెప్తాను. ఇంకా రోడ్లు, కాలువలు, కరప్షన్, ఇంటికాడే కూర్చొని మనం 1000 రూపాయలు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికాడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి చేంజెస్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడో ఆరోగ్యశ్రీ ఇచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ డెవలప్ చేసే స్కీమ్స్ కాకుండా మాకు జీవితాల్లో మార్పులు తేండ్రా బాబు ఇలాంటి కాకుండా ఫ్రీ స్కీమ్స్ ఇస్తే మటుకు చంప చల్ అని అంటూ 2 సార్లు గత 10 సంవత్సరాలుగా ప్రజలు ఈ మీడియంలో ఉన్నటువంటి మా ప్రజలు చెప్తూనే ఉన్నారు. బట్ పార్టీలు రియలైజ్ అవుతాయా లేదా అనేది మటుకు వేరే విషయం. సో థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలంటే బలంగా ఏ పార్టీ అయినా వాట్ ఎవర్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఎనీ అదర్ పార్టీ వీటిలో కనుక బలంగా రాగలిగితే ఖచ్చితంగా థర్డ్ ఏంటంటే 4th గా 5th గా ఎవరికైనా జనాలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎంత మెజారిటీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద అది క్లిష్టంగా ఉంటుంది ఆల్గరిథం. బట్ మెజారిటీ సెక్షన్ కోరుకునేది ఈ సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ అనమాట. వీటి గురించి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. సో మీరు ఒక నిజంగా థర్డ్ ఆల్టర్నేటివ్ గా కావాలని కోరుకుంటే మీరు అటువైపుగా మీరు పార్టీని డ్రైవ్ చేయగలిగితే ఆబ్వియస్లీ రేపు అనేది మీదే అవుతుంది. సో నా ఒక 4 క్వశ్చన్స్ తీసుకుంటా. ఒక క్వశ్చన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనరల్ ఏమనుకున్నారంటే 21 సీట్లలో ఒక 5 సీట్లు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన సీట్లు ఉన్నాయి. ఆ సీట్లలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అంత ఈజీ కాదనేది చాలా మంది భావన. అందుకే అందరూ 16, 17 అట్లా వేశారు. సో మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. అంటే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి గంపగుత్తగా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ కున్న 20% ఓటు బ్యాంకుని 30 నుంచి 40% మార్చుకోవాలంటే ఏం చేస్తే జనం పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అవుతారు? అంటే ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వర్గాల గురించి అంటున్నాను నేను. అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇది మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అని లేదా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ అని క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకింగ్ అని ఏదైతే జనరలైజ్డ్ ఫిలాసఫీ ఉంటుందో ఆన్ యావరేజ్ అది కొన్ని నియోజకవర్గాల్లో బ్రేక్ చేసి ముందుకెళ్ళేదానికి చాలా ఫ్యాక్టర్స్ మనకు దోహదపడతాయి. ఇన్ కేస్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీతో మీరు బలంగా అటాచ్ అవ్వగలిగితే మేము ఇప్పుడు మేము ఈ కమ్యూనిటీ వాళ్ళమే కాదు అన్న ముద్ర మీరు రీచ్ అవ్వగలగాలి. ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ పరంగా కనెక్ట్ అవ్వగలుగుతారో ఒక పార్టీ లీడర్ కి ఎమోషనల్ గా ఇది వాళ్ళ పార్టీ అనేది ముద్ర నుంచి మీరు బయటికి రాగలిగితే దానికి దోహదపడే ఫ్యాక్టర్స్ చాలా ఉంటుంది. ఓకే, బట్ అలాంటి ముద్ర నుంచి బయటికి రాగలిగి ఎమోషనల్లీ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఇది ఒక పార్టీ కాదు, ఇది స్ట్రక్చర్ కాదు. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్న వాళ్ళు అటాచ్మెంట్ గా చేయగలిగితే చాలా ఈజీగానే డిఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీతో ఇప్పుడు చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మైనారిటీ ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉంటుందని ఒక అపోహగా ఉంటారు. అది ఏ పార్టీకి కాబట్టి వేరే వాళ్ళతో అగేనిస్ట్ గా ఉండొచ్చు కాబట్టి మీకు ఇంక్లైన్ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ కాబట్టి వైఎస్ఆర్సీపీకి కోర్ ఓట్ బ్యాంక్ అలా కన్వర్ట్ అయింది కాబట్టి బేసికల్ గా వాళ్ళు బీజేపీకి కొంచెం అగేనిస్ట్ గా ఉంటారు కాబట్టి మీకు ఇంక్లైన్ కనిపిస్తుంది. అది అగేనిస్ట్ ఓట్ బ్యాంకింగ్, నాట్ ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ. మీకు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఆ డిఫరెన్స్ తెలుసుకొని ఈ పార్టీ కూడా ఫేవరింగ్ గా తెచ్చుకోవాలంటే మీరు అటాచ్మెంట్, ఎమోషనల్ కనెక్షన్ గానీ తెచ్చుకోగలిగితే చాలా ఈజీగానే కన్విన్స్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. కేకే గారు, చాలా సంతోషం మీతో ఈరోజు కలవటం. ఒకటి, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు సీట్లు చెప్పిన కట్ అయిన తర్వాత ప్రముఖ ఛానల్స్ అన్ని పిలిచినాయి. వాటన్నిటికంటే ముందు మీరు మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ఏదంటారు? ఫస్ట్ టైం మిమ్మల్ని అసలు ఎక్కువగా చూపించిన ఛానల్
ఛానల్స్ లోనా? ఛానల్స్ లో, టీవీ ఛానల్స్ లో. టీవీ ఛానల్, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మెయిన్ ఫ్రంట్ లైన్ అనుకున్న శాటిలైట్ ఛానల్ కావచ్చు. మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది ఛానల్స్ ఎవరికోళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఐడెంటిఫై చేసిన ఛానల్. దాంతో చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఈ మధ్య. TV5 అంటారా? ఫస్ట్ టైం మీరు మొదటి నుంచి కూడా డే 1 నుంచి మీరు డిస్ట్రిక్ట్ వైజ్ చెప్పారు. అసలు చెప్తుంటే ఏంది ఇంత విచిత్రంగా చెప్తున్నారు అనుకున్నారు. తర్వాత 21 సీట్లు చెప్పారు, 100 సీట్ల పైన వస్తాయని చెప్పారు. పిన్ టు పిన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, ఎవరు ఈ వ్యక్తి ఎలా చెప్తున్నారని ప్రతిదీ చూస్తూ ఉంటాను నేను యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ గా. ఎక్కువగా మీరు ఏ ఛానల్లో చివరికి మీరు ఆ ఛానల్లో ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిందంటూ కొద్ది కళ్ళమట నీళ్ళు వచ్చే సన్నివేశాలు, మీ భార్యతో మీరు డబ్బులు లేవా సుమన్ టీవీ మొదటి నుంచి కూడా. అవునా అవునా కదా? అవునవును. ఎందుకంటే సుమన్ టీవీలో మీరు ఫస్ట్ నుంచి దేవా అని చెప్తా ఉన్నారు. నిన్న అన్నిటికంటే ముందు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ 151 చెప్పినప్పుడు కూడా సుమన్ టీవీ. ఈ సందర్భంగా సుమన్ టీవీ ఎండి గారిని, తోది సుమన్ గారిని థ్యాంక్ యూ. అన్న కూడా గట్టిగా టాప్స్ కొట్టాలి. ఓకే, అదే సమయంలో మీరు ఒక మాట చెప్పారు, మనం మాకు కూడా కళ్ళమట్ట నీళ్ళు. ఎందుకంటే మేము కూడా ఇంటికి పొద్దున్న 5 నుంచి బయలుదేరితే ఒక బ్యాగ్ తీసుకొని, భోజనం బాక్స్ తీసుకొని, ఒకవైపు మా ఉద్యోగాలతో పాటు 10 ఛానల్ తిరిగే ఉన్నాం. ఎట్లయినా ఈ రోజున అందరూ కూడా గ్లోబల్ స్టార్, ఎవరైతే ఫ్రంట్ లైన్ మీడియా అనుకున్న ఛానల్, ప్రముఖ ఛానల్స్ అన్ని కూడా అసలుకి పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు, ప్యాకేజ్ స్టార్ రకరకాలుగా విమర్శించిన వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యొక్క స్థిరత్వానికే, వాళ్ళ మనుగడికే ప్రశ్న కాబట్టి. అటువంటిది మీరు పడిన కష్టం, ఫీల్డ్ లో తిరిగిన ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. వయసులో చిన్న వాళ్ళు అయినా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతైతే మెచ్యూరిటీ లెవెల్ ఉంటుందో మీకు అది ఉన్నది, చాలా సంతోషం. అదే సమయంలో మీ మిస్సెస్ గారితో మీరు డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి చివరికి నేను నా ఎమోషన్స్ అన్ని కూడా నా కారులోనే, ఆనందమైనా అరుపులైనా బాధైనా నా కారులోనే పట్టుకుంటానని చెప్పారు. అదే విషయంలో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఈ ఆనందం మొత్తం తెలిసిన తర్వాత మీరు మీ శ్రీమతి గారికి ఏమైనా గిఫ్ట్ మీరు ఇచ్చారా, లేకపోతే మీ శ్రీమతి గారు మీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా? అంటే యాక్చువల్లీ ట్రూగా చెప్పాలంటే సార్, మామూలుగా నేను రిజల్ట్ వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా 4 days కలవలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ 9 o'clock ఎప్పుడు లేస్తే అప్పుడు హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయి నా నైట్ 2:30 అలా వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ రేప్ విక్టిమ్ పొజిషన్ లాగే ఉండేది నాది. అంటే ప్రతి ఒక్కరు ఒక గంట బుక్ చేసుకునే వాళ్ళు, తర్వాత వేరే గంట అక్కడ గంట. తర్వాత నాకు అర్థమైందంటే ప్రతి ఒక్కరికి ఒక దగ్గర గంట వెళ్ళాలంటే కష్టం అవుతుంది. ఒక దగ్గర ఉంటాను, ఒక్కొక్క గంట ఎవరొకరు వచ్చేసి వెళ్ళిపోతే బెస్ట్, ఒక ప్లేస్ లో ఉన్నాను. సో అది నా పొజిషన్. సో 3-4 days తర్వాత తను ఏదో సీరియస్ గా ఉందంటే ఆ తర్వాత సవర్ తీసి వీఆర్ గోయింగ్ ఇన్ టు phase 2 బుజ్జి, phase 2కి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా నేను టైం కేటాయించలేనని చెప్పి తను కన్విన్స్ చేసుకున్నాను. గిఫ్ట్ ఏం లేదు సార్, మామూలుగా ఇంకా ఏమీ లేదు. కేకే గారు ఒక క్వశ్చన్, అంటే జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. జనాలు జగన్మోహన్ రెడ్డిని వద్దు అనుకున్నారా, లేకపోతే కూటమి బలంగా ఉందా? ఇక్కడ ఫ్రీ పీస్ అని అన్నారు. 30% మంది కోసేసుకునే జనాలే ఉంటే 40% ఓట్ బ్యాంక్ అక్కడ వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్నారా, కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం ద్వారా ఈ విజయం సాధ్యమంట? అంటే రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు 40% మంది కావాలనుకున్న వాళ్ళే కదా, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ వద్దు లేకపోతే టీడీపీ వద్దు అనుకున్న ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. మొత్తం ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీది కాదు, 40% మొత్తం వైఎస్ఆర్సీపీ కాదు. వైఎస్ఆర్సీపీ కావాలనుకునే వాళ్ళు ఉంటారు, కూటమి వద్దనుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యే వద్దనుకునే వాళ్ళు ఉంటారు. ఇది మిక్స్డ్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం 60% వచ్చిందంటే మెజారిటీ శాతం వైఎస్ఆర్సీపీ వద్దనుకునే ఓట్లు వేసిన వాళ్ళు ఇదే అవుతుంది. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, 50% మాత్రం కూటమి ఓట్ బ్యాంకింగ్. అంటే నేను అది కాదు, కూటమి వైపు జనాలు చూసారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో జనాలు ఫ్రీబీస్ డెవలప్మెంట్ రెండింటి గురించి ఆలోచించారా? కూటమి బలంగా ఉందా? కూటమి బలాన్ని చూసారా? ఫ్రీబీస్ కి ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్, బట్ ఆ ఓట్ బ్యాంకింగ్ 5 to 10% దాటి ఈ ఎక్స్ట్రా లేయర్ ఇంకో 60% అంటే 50% దాటితే కానీ వాళ్ళు గెలవేరు. కాబట్టి ఆ సెక్షన్ గా రావాలంటే మటుకు ఏదో చేంజెస్, పీపుల్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే చేంజెస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, నేను ఒంటరిగా వెళ్ళి ఆత్మహత్య చేసుకునే విధంగా రాజకీయాల్లో వెళ్ళను అని, ఓట్ బ్యాంక్ చీలిపోనివ్వను అని. సో ఆయన చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళారు. ఒకవేళ విడివిడిగా వెళ్ళుండుంటే నిజంగా ఏం జరుగుండేది? మీకు అందరికి అందరు ఇక్కడ ఏ భావంతో వచ్చారో తెలుసు నాకు. మీకు అందరికి పవన్ కళ్యాణ్ టీడీపీ ఇదే కాదు, విడివిడిగా వెళ్ళుంటే అంటే నిజంగా జనాలు ఫ్రీబీస్ వద్దు అనుకుంటున్నారా, డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారా, జనాల మైండ్ సెట్ లో నిజంగా మార్పు వచ్చిందా లేదా, వాస్తవం ఏంటనేది కావాలి. అందుకే స్టార్టింగ్ లో చెప్పాను సార్, జర్నలిస్టులు సీనియర్స్ ఉన్నారు మాట్లాడేవారని సార్.
నేను మీకు అందరికి అగేనిస్ట్ గా ఒక మాట చెప్తాను చూడండి, ఓవరాల్ గా మీరు జీర్ణించుకోగలుగుతారు లేదు. ఎక్కువ అంటే మీ దగ్గర 10 పైసలు ఉంది అనుకోండి, నా దగ్గర 20 పైసలు ఉంది, లేదా పావులా ఉంది, ₹1 ఉందని మిగతా పార్టీలు చెప్తాయి. కానీ దాదాపుగా 40 పైసలు 50 పైసలు జోబులో ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నా దగ్గర 10 పైసలు ఉందని చెప్తారన్నమాట. అంటే దేశంలో ఉన్న లీడర్లు అందరూ అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేయాల్సిన విషయం. అంటే మీకు అగెనిస్ట్ గా చెప్తున్నాను, జీర్ణించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ జీర్ణించుకోవాల్సిన లేదా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మీ బలాన్ని మీరు 75% తగ్గించేసుకొని మాట్లాడుతున్నారు. యాజ్ ఎ లీడర్ గా మీరు బలం పెద్ద చేయకపోయినా పర్లేదు, తక్కువ చేసుకున్నట్టే దాని ఎమోషనల్ కింద కనెక్టెడ్ అయ్యి మన బలం ఇదే, మనం ఇంతకంటే ఎక్కువ పోటీ చేయలేం కదా అనుకుంటారు. ఎనీ థర్డ్ ఆల్టర్నేటివ్ కి హ్యూజ్ స్పేస్ ఉంది, హ్యూజ్ అంటే హ్యూజ్ స్పేస్ ఉంది, దాంట్లో కరెక్ట్ గా సింక్ అయినారు. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెంత్ అండ్ ఇఫ్ యూ గివ్ కాన్ఫిడెన్స్ టు ది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తే దాన్ని ఎక్కడో ఆకాశానికి తీసుకెళ్తారు. మీరు ఎప్పటికీ దాని బలాన్ని ఒక్క అడుగు కూడా తక్కువ చేసి చూడదని నేను చెప్పగలుగుతాను. ఫైనల్ క్వశ్చన్ నాకు క్లియర్ గా చెప్పండి. దానికి పవన్ కళ్యాణ్ 50 లేదా 60 సీట్లలో పోటీ చేసి ఉంటే ఏం జరిగి ఉండేది, లేదా విడివిడిగా వెళ్ళుంటే ఏం జరిగి ఉండేది? అంటే కూటమిలో 60 పోటీ చేస్తుంటే 55 పైన గెలిచుండేవాళ్ళు. ఎన్ని 60 గాని పోటీ చేస్తుంటే 55 సీట్ల పైన గెలిచుండేవాళ్ళు. ఇప్పుడే సేమ్ ఫ్యాక్టర్. విడివిడిగా పోటీ చేసేది 2 ఫ్యాక్టర్స్ సార్. విడివిడిగా పోటీ చేసేది స్టార్టింగ్ లోనే 2019లో వచ్చి మొత్తం కంప్లీట్ గా ఏపీలోనే ఉండి ప్రతి లీడర్ 55 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి వాళ్ళ వెనకాల తిరుగుతుంటే కూడా అప్పటికి మోర్ దాన్ 40 సీట్స్ ఐడెంటిఫై గెలిచడానికి ఆస్కారం ఉంటుంది. కూటమి లాక వచ్చి మనకు అంత బలం లేదని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ లో కూటమి రోజు జరిగిన మీటింగ్ లో నాకు ఆయనకి సెట్ గా బయటకు వస్తే అప్పుడు 55 పోటీ చేస్తే మటుకు చాలా డిసాస్టర్ రిజల్ట్స్ వచ్చిండేవి. సో పవన్ కళ్యాణ్ హనుమంతుడు లాంటి వారని అంటున్నారు మీరు. అంటే ఆయన బలాన్ని కూటమి పర్స్పెక్టివ్ లో మటుకు బలం సార్ ఆబ్వియస్లీ. యా, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు అంటే అన్ని సర్వేలు మీకన్నా అనుభవం ఉన్న పత్రికలు కావచ్చు, చాలా మంది లీడర్స్, అంటే నేను కూడా తెలంగాణ లీడర్స్ కొన్ని ఇంటర్వ్యూ చూసినప్పుడు వైసీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ మీరు ఒక్కరే అంటే ఇప్పుడు డబ్బులతో కూడుకున్న రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నా జేబులో ₹20 ఉన్నాయని చెప్పారని. సో అదే జగన్ గారికి లక్షల కోట్లునని మొత్తం తెలుసు. అయినా మీరు ఎలా అంటే ఏ పాయింట్ పట్టుకొని మీరు ఇంత ఖచ్చితంగా చెప్పారు అన్నది నాకు ఒక 2 మాటలు చెప్పండి. అంటే పవన్ గారు నాకు ముందు రోజు ఫోన్ చేసి కొన్ని నెంబర్స్ చెప్పారు. అంటే మీరు 21 చూస్తున్నారు సార్, మీరు 21 చూస్తున్నారు. నేను సింగిల్ అది రైల్వే కోటర్ కావచ్చు, ఇంకోటి పాలకొండ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, నేను నర్సాపురం కావచ్చు, సింగిల్ నియోజకవర్గం చూస్తున్నాను. కన్సాలిడేట్ చేసినప్పుడు లాస్ట్ లో మాకు ఒక 3 నియోజకవర్గాలు టైట్ లో వచ్చాయి. ముందు వరకు వారం వరకు ఇంకొక 3 క్లీన్ కట్ గా వేరే చేసినప్పుడు లాస్ట్ లో ఏంటంటే మీరు 20 రైల్వే కోటర్ 20.5 దగ్గర ఆగింది. మా టీం అంతా చెప్పింది ఏంటంటే 21 అని చెప్తేనా చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోద్ది, అది భయం అయిపోద్ది. మనం 20 చెప్తాం, సేఫ్ ఫిగర్. 21 వచ్చినా 19 వచ్చినా వీఆర్ యాక్యురేట్, దగ్గరగా వచ్చింది అనుకుంటారని. బట్ నాకు ఎక్స్పీరియన్స్ తో నేర్పించింది ఏంటంటే, ఒక అసెస్మెంట్ ఇక్కడ దాడుతుందంటే అది 1000 అంటే 2000 అవుద్ది, 2000 అంటే 3000 అవుద్ది, ఈ మెజారిటీ దాటేస్తుంది. వైనాట్ 21 అనేది అది ఇద్దాం, అది వైనాట్ 21. సో అది ధైర్యంగా వెళ్దాం అనేది. ఇంకా చెప్పేటప్పుడు దాన్ని చెప్పేది బలంగా, ఎందుకంటే నవ్వారు నెవర్ అండి. మనం ఎందుకు అంత బలంగా చెప్పామో, అంత కాన్ఫిడెంట్ ఏంటంటే లాస్ట్ రేపు వచ్చేటప్పుడు రిజల్ట్స్ కూడా ఇలాంటి రిజల్ట్స్ నేను ట్రూగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జరిగింది ఇంకెప్పటికి జరిగింది 4 జరిగాయి. ఒకటి 151 సీట్లు వచ్చింది, 11 స్థానాలకి వెనక్కి వెళ్ళిపోవడం, అది ఎప్పటికీ జరగదు. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది. 2 144 పోటీ చేసి దాంతో 130 పైగా 90% అంటే వాళ్ళకి ఎప్పుడు ఊహించని రిజల్ట్స్ రావడం. 3 జనసేన నుంచి ఒక 20 సంవత్సరాలుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు బలంగా రావాలి, థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాలి అనుకునేది పోటీ చేసిన ప్రతి చోట 100% కొట్టేయడం. 4 మీరు ఎప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మీ సర్వే చేసిన ఎవరు కళ్ళ కూడా ఊహించింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుందన్న మాట వినుండ్రు ఖచ్చితంగా. ఇదైతే నేను బలంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. సో ఇది ఇంత బలంగా రాష్ట్రం ఎప్పుడు ఊహించని మనం ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఈ చరిత్రలో దాదాపు 20 సంవత్సరాల పాటు నిలిచిపోవాలని మనం చెప్పేదని బలంగా చెప్తామని నిర్ణయం తీసుకున్నాం సార్. ఆ కాన్ఫిడెన్స్ అలా వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే గైస్, థ్యాంక్స్ కేకే గారు. సవినయంగా వాళ్ళ ఏదైతే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు వచ్చి సంతోషం ఇచ్చారు. సమయాభావం లేకపోవడం వల్ల త్వరగా ఫెలిసిటేషన్ కంప్లీట్ చేసేద్దాము.
అండ్ కేకే గారు ఇక్కడే ఉండాలి. మనం 6 గంటల వరకు 8 గంటల స్టార్ట్ అయింది ఇక్కడ. సో దానివల్ల చాలా మంది కూడా 9:30 అన్ని పనులు జరగవు, త్వరగా కంప్లీట్ చేసేయాలి కాబట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కేకే గారికి ఫెలిసిటేషన్. కేకే గారు ఉంటారు, అందరికి ఫెలిసిటేషన్ చేస్తారు. నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాల నుంచి చిరంజీవి గారన్నా, చిరంజీవి గారి ఫ్యామిలీ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, వాళ్ళ భావజాలన్నా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఫీల్ అవుతూ, ఇంతకు మించి లేదురా, తన కుటుంబంతో పాటు సమానంగా చూసుకుంటూ ఒక జర్నలిస్ట్, అనేక కొన్ని వేరియస్ న్యూస్ ఛానల్స్ లో పనిచేసి యూట్యూబ్ చరణ్ టీవీని పెట్టుకొని తర్వాత కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం, చిరంజీవి గారి కోసం మాత్రమే తన జీవితం ఉందరా అని ఆ రేంజ్ లో తెలుసుకొని చిరంజీవి గారి మీద ఒక వీడియో చేస్తే చిరంజీవి గారు పిలిపించి వాళ్ళ ఫ్యామిలీని ఒక డే మొత్తం ఉంచుకొని ఆ ఫ్యామిలీతో గడిపి అద్భుతమైన క్షణాలు అనుభవించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం 3వ ప్రత్యామ్నాయం బలపడాలి అని మన తెలంగాణ నుంచి సిరిసిల్ల వాస్తవుడైనటువంటి మన రాజీవ్ వరం గారిని స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను నలుగురు చెప్పా కదా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. రాజీవ్ వరం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. 10 సంవత్సరాల నుంచి ఆయన ఛానల్ చూడండి, కేవలం మెగా ఫ్యామిలీ వీడియోలు ఉంటాయి. మరి ఎందుకు, మరి ఏంటి సార్, ఎట్లా సార్ మీరు ఇన్కమ్ ఎట్లా, అంతకుమించి ఏముండవా? ఇస్తారా అండి? ఇక్కడికి వచ్చిన అందరికి హాయ్ అండి. నా పేరు రాజీవ్ గారు. యాక్చువల్లీ నేను జర్నలిస్ట్ కాదు, నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చదువుకున్నానండి. నేను సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చినాను. అయితే నేను ఉషా కిరణ్ మూవీస్ లో ఒక కథ చెప్పానండి చాలా రోజుల కిందట. ఆ కథ చెప్పిన తర్వాత దానికి బిఫోర్ ఏంటంటే నేను చాలా సినిమాలకు పనిచేశాను. అందులో చిరంజీవి గారి అంజీ సినిమాకి పనిచేశాను. ఆ రోజున లాస్ట్ డే అంజీ రోజున అందరూ ఫొటోస్ దిగుతున్నారు చిరంజీవి గారితో. నాకెందుకో దిగాలనిపించలేదు. కారణం ఏంటంటే ఖచ్చితంగా ఏదో రోజు నేనుతో సినిమా చేస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను ఆ రోజు ఫోటో దిగలేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ఉషా కిరణ్ మూవీస్ లో కథ చెప్పాను, అది ఓకే అయిపోయిన తర్వాత అలా అది లేట్ అవుతా ఉంది. ఆ టైంలో మీ అందరికీ తెలుసు నేరాలు ఘోరాలు అనే ఒక క్రైమ్ సిరీస్ కి నేను డైరెక్టర్ గా వర్క్ చేశాను. అలా జరుగుతున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చిన టైంలో చిరంజీవి గారి పైన వస్తున్న నెగిటివ్ కథనాల గురించి, చిరంజీవి గారి గురించి వచ్చిన నెగిటివ్ కథనాల గురించి ఏ జర్నలిస్ట్ స్పందించట్లేదు. ఆ టైంలో నేను ఎన్టీవీలో కూడా క్రైమ్ సిరీస్ చేస్తా ఉన్నాను. ఇక అక్కడ నుంచి ఐనిస్ లోకి వచ్చాను. నేను ఐనిస్ స్టార్టింగ్ లో ఐనిస్కి వచ్చాను. రవిశంకర్ బిల్ల కూడా నా కొలీగ్ అప్పుడు. ఆ టైంలో ఐనిస్ లో ఆ తతంగానంతా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఎవరో ఒక్కరు ఈ అబద్ధాలకు నిజాలు చెప్పాలి. అంటే చిరంజీవి గారి గురించి చెప్పే అబద్ధాల గురించి నిజాలు చెప్పాలని 2014లో చాయ్ బిస్కెట్ అనే ఒక ఛానల్ ని నేనే చేశాను. 2014లో అప్పటికి ఇంకా యూట్యూబ్ అనేది చాలా మందికి ఇంకా జనాలకు పెద్దగా వెళ్ళని టైం. అక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా నేను చిరంజీవి గారి కోసం అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పనిచేస్తాను. నా ఛానల్లో వేరే వీడియోలు పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి గారుతో నేనైతే ఫోటో దిగాలని ఆ రోజున నేను అంజీ సినిమా టైంలోనే దిగలేదు. అది కాలం అలాగా చిరంజీవి గారే నన్ను ఒక 1 year నుంచి నన్ను వెతుకుతూ ఆయన ఇంటి దగ్గరకు నన్ను పిలిపించారు. అలా చిరంజీవి గారి ఇంటికి నేను నా ఫ్యామిలీతో వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మిత్రులందరినీ కలిసి ఒక రోజున మేము మొన్న చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన రోజున కూడా మన మిత్రులందరినీ కూడా తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే మన వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అర్థమైంది. అంతకన్నా నేను చెప్పలేను. నేను జీవితం మొత్తంలో నాకు నా లైఫ్ లో మొత్తం నా కొడుకు క్రికెటర్, నేను చిరంజీవి గారి కోసం, అలాగే చరణ్ టీవీ. అంతకన్నా కిరణ్ చెప్పిన దాన్ని కాపీ పేస్ట్ అండి. మేము ఇద్దరం కలిసి ఒకటే భావజాలంతో వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడే మనోడు అడుగుతున్నాడు, అన్న నువ్వు ఏ బ్రాండ్ తాగుతావు చెప్పన్నా అంటే అప్పుడు ట్రోల్స్ వచ్చి ఏం తాగుతావు బ్రో నువ్వు అని థ్యాంక్ యూ అండి. సారీ, కొంచెం నేను 9:30కి వేరే మీటింగ్ వస్తానని చెప్పినాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. మీతో కలిపి ఒక పెగ్గేయాలనుకున్నా కానీ టైం లేకుండా ఉంది. ఈసారి ప్రశాంతంగా కూర్చున్నాం. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పొచ్చుగా, అణువణువు జనసేన, ఆపాద మస్తకం జనసేన, ఆపాద మస్తకం మెగా ఫ్యామిలీ. అయినప్పటికీ కూడా డిబేట్ లో ఉండేటప్పుడు పక్షపాతం లేకుండా డిబేట్ చేస్తూ బలంగా దూసుకుపోతున్నటువంటి యంగ్ హీరో మన బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు చాలా కష్టపడుతున్నాడు. ఈ రోజు బ్రహ్మనాయుడు కూడా మనం ఫెసిలిటేట్ చేసుకోవాలి. మహంతి వెంకటరావు గారిని జనసేన మహిళా నాయకురాలు, వీర మహిళ అయినటువంటి ప్రభావతి వసంతాల గారిని స్టేజ్ మీద రావాల్సి కోరుకుంటున్నాం. రండమ్మా. వీరు జనసేన పార్టీలో వారు ఇంత పెద్ద వయసులో అయినప్పటికీ కూడా ఒక చిన్న 20 సంవత్సరాల పిల్లలు ఏ విధంగా అయితే జనసేన పార్టీ కూడా ఎట్లా కష్టపడతారో అదే విధంగా వీడి కష్టపడి జనసేన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు వెళ్లి అద్భుతంగా పనిచేసి ఈ రోజు మన హైదరాబాద్ లో ఉంటారు. దానికి కాదు మనం సత్కరించుకోకపోతే కరెక్ట్ కాదు, బాధ్యం కాదు అనిపించి ఈ రోజు వీరికి వీర మహిళ, బెస్ట్ వీర మహిళ అవార్డు ఇచ్చుకోవాలనుకుందాం మనము. ప్రభాత్ గారు ఒకసారి స్టేజ్ మీద రావాలి. ఒకసారి అమ్మా. అండ్ లిఖిత, నువ్వు కూడా రా తల్లి. భయ్య ఒక్కసారి సౌండ్ తగ్గించు. జమిని సురేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా మంది మనం గతంలో ఒక్కొక్క పార్టీ గురించి, పదవుల గురించి అనేక మంది సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు ప్రచారం చేయడం అనేది ఆనవాయితీ. ఈయన 2009, 2014, 2019, 2024 సో ప్రతి సంవత్సరం కూడా తనకు చేతనైనంత, అంటే ఇందులో అసలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలని కూడా అనుకోడు. ఆయన మనం చెప్పి చేద్దాం సార్, నేను ఇది చేశాను సార్ అని కూడా చెప్పుకోడు. ఆయన అంటే ఆయన మీడియాలో ఉన్నాడు కాబట్టి ఒక ఫిల్మ్స్ యాక్ట్ చేస్తాడు. అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసేవాడు. ఇంతకుముందు జర్నీలో చేశారు కాబట్టి ఆయనకున్న విద్వత్తుతోటి ఆయన కోసం స్పెషల్ యాడ్స్ చేసి అవన్నీ కూడా జనబాహుల్యంలోకి వెళ్ళి ప్రచారం చేసేవాడు. 2019, 2024లో నాకు తెలిసి అనేక నియోజకవర్గాలు తిరిగి కనీసం నేను చెప్పాను సార్ పిఠాపురం రండి సార్, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అన్నారు. అవసరం లేదు, వద్దులేదు సార్, నా పని చేశాను అన్నాడు. ఇలాగా ఈయన రాక స్వచ్ఛందంగా ఎటువంటి ఫలితం ఆశించకుండా, అసలు రికగ్నైజేషన్ కూడా ఆశించకుండా పనిచేసిన వాళ్ళు కొంతమంది సెలబ్రిటీస్ ఈ సార్ ఉండడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి అని మనం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ బట్టి సినిమా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను కాబట్టి మీ కుటుంబంలోనే చిన్న తమ్ముడు అనుకోండి. ఎందుకంటే మీరందరూ చాలా పెద్ద పెద్ద విషయాల్లో ఇవాళ
నేను ఒకటే చెప్తాం అనుకున్నానండి కొంచెం, ఎందుకంటే నిజంగా కిరణ్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు ఏది ఆశించి కూడా నేను ట్రావెల్ చేయలే. ఆయన అంటే ఇష్టం. 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఎదురుగుండా ఉన్నాను. ఆ రోజు చాలా నా బాడీలో చాలా జరిగినాయి, అన్ని చెప్పుకోలేను ఇప్పుడు నాకు. ఆయన మాట్లాడుతుంటే ఉద్రేకం, ఏం చేసేస్తాను, అక్కడికి వెళ్ళిపోతాను నేను టెన్షన్ లో ఉన్నాను. ఆ రోజు 2014 పార్టీలో స్పీచ్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ డే అక్కడే ఉన్నా. 2024 ఆయనతోనే మొదటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 10 years ఆయన జర్నీలో ఆయనతో పాటే ఉన్నా. ప్రతి చోట ఉన్నా, ప్రతి విషయంలోనూ నేనేం చేయగలను, ఉడతా భక్తి అనే మాట ఏదైతే ఉంటుందో దాని అనుకుని ఆయనకి నాకు తెలిసిన ఏదైతే ఉందో నాకు అందుబాటులో ఉంది. కొన్ని యాడ్స్ చేశాను, కమర్షియల్ యాడ్స్. మీరు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చాలా ఆటోల్లో, రేడియోల్లో, ఆ లోకల్ టీవీస్ లో వినిపించిన గొంతు నాదే. జనసేన పార్టీకి ఓటేయండి, జనసేనని గెలిపించుకుంటే మనం బాగుంటామని చెప్పిన గొంతు నాదే. నేను గర్వంగా చెప్పుకుంటా. నేను తిరిగిన ప్రాంతాలు కొంతాల రామకృష్ణ గారికి భీమవరం, నేను పుట్టి పెరిగిన ఊరు మా ఊరు భీమవరం, అలాగే ఉండి నా స్నేహితుడు బిఎన్ నాయకర్ నాతో పాటు కలిపి చదువుకున్నాడు అక్కడ కానీ, పిఠాపురం ఉప్పాడ ప్రాంతంలో కానీ నేను తిరిగాను. నేను వెళ్ళినట్టు కూడా ఎవరికి తెలియదు అండి. నాకు నాగబాబు గారు నైట్ ఫోన్ చేసి నువ్వు ఏంటో ఎవరికి కనపడకుండా తిరుగుతున్నావు అంటే నేను ఆయనతో ఫోన్లో అన్నా. ఓ రోజు నాకు కిరణ్ గారు అవకాశం కూడా ఇచ్చాను. నేను భీమవరంలోనే ప్రచారంలో ఉన్నప్పుడు సురేష్ గారు మీరు రండి కాకినాడలో పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేద్దరు కానీ, నేను అంత గతంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇంటర్వ్యూ చాలా చేస్తున్నాను. నేను అన్నాను, సార్ నిజంగా మీరు ఇచ్చిన ఆఫర్ చాలా గొప్పది, నేను ఆయన ముందు కూర్చుని ఆయనతో మాట్లాడాలంటే సరైన అవకాశం నాకు దొరికింది. కానీ భీమవరం నుంచి పిఠాపురం 5 గంటలు చూపిస్తుందండి. ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి ప్రకారం అయితే రేపు మధ్యాహ్నానికి వస్తారని చెప్పాను. కొడితే సో ఈ లోపు ఆయన పోలు మన పోలు అన్ని ఇదవుతుందండి. అందుకని నేను రాలేకపోతున్నాను తప్ప ఖచ్చితంగా ఆయన వెనకాలండి. నేను ఒకటే అంటున్నానండి, మంచి మనుషుల వరకు మనం ఎప్పుడు చట్టం బట్టి నిల్చోవాలండి. మంచిని మనం కాపాడుకుంటేనే సమాజంలోకి మంచి వెళ్తుందని ఇవాళ ఇక్కడ ఉన్న జర్నలిస్టులు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గడగడలాడే చలిలో బార్డర్ లో ఫైట్ చేస్తున్న సైనికుడు చేతిలో ఉన్న గన్ ఎంత పవర్ఫుల్, మీ పెన్ కూడా అంతే పవర్ఫుల్. నిజంగా చెప్తున్నా, మీరు రాసే ప్రతి అక్షరం దేన్నైనా చేంజ్ చేయగలదు, దేన్నైనా తీసుకురాగలదు, ఎక్కడికైనా ముందుకు తీసుకెళ్ళగలదు. ఇవాళ అంతమంది గొప్ప జర్నలిస్టుల మధ్యలో కిరణ్ గారు, అలాగే మన శ్రీన్ గారు రీసెంట్ గానే పరిచయం అయింది. వీళ్ళందరి మధ్యలో నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక నుంచి నేను అక్కడ కూర్చుని కౌంటర్లు వేస్తున్నా, ఏమని ఎవరైనా ఎక్స్టెన్షన్ చేస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాం అనే టైము. నేను ఇంకా ఎక్స్టెన్షన్ చేయను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, జనసేనని రాబోయే అంటే మరి 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఉత్తేజంతో ఇంత సమ్మిళితంగానే మనందరూ ఉండి ముందుకు తీసుకెళ్తాం. జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. గన్నమని కదా మీరు వచ్చారు కదా, నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సురేష్ గారు. అధర్మం, అరాచకాలు, అన్యాయాలు రాజ్యమేరే చోట వాటిని ఎదిరించడానికి మన వ్యవస్థలోంచి ఒకరు వస్తారు. ఆ ఒక్కరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ మాటలు మీకు వినడానికి అతిశక్తిగా అనిపించవచ్చు, కానీ మీరు ఎందుకు నమ్మారంటే మన పురాణాలు, ఇతిహాసాలు ఇలా వేడిని వెతికిన రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా వాళ్ళ రాజభోగాలు, బుజకెట్లు అన్నిటినీ పక్కన పెట్టి తమను తాము ఒక ములవరేణులో పడేసుకొని ఆ కష్టాల్లోంచి లోక సంక్షేమాన్ని సాధించే క్రమంలో గొప్ప సందేశాలను అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం కూడా సరిగ్గా అలాంటిదే. మనుషులు కాకుండా పోరాటాన్ని, రక్తపాతం లేకుండా ప్రదర్శించే రాజకీయ రంగంలోకి సకల సౌకర్యాలతో కూడిన జీవితాన్ని వదిలేసి మరీ వచ్చారు. జనసేన పార్టీ స్థాపించిన నాడే ఆయనకు తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎన్ని పాటలు పాడాలి, ఎన్ని అగచాట్లు తినాలి అనే విషయం బాగా తెలుసు. అందుకే తెలంగాణ అమృత పురుషం రాజుల్లోని వ్యాఖ్యలైన ఇల్లేమో దూరం, అసలే చీకటి, కారాంధకారం, దానంతా గదుపుడు, అయినా చేతిలో దీపం లేదు, అయినా గుండెలు నిన్న ధైర్యం ఉంది అనే మాటలతో తన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందనే వాస్తవాన్ని అర్థం చేసుకుని మరీ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో రాజకీయంగా ఓడిపోవడం, రాజకీయంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కోవడం చూశాం. గత పాలకులు ఆయన్ని రోడ్లపై తిరగనీయలేదు, ప్రజాస్వామ్యం ఇచ్చిన నిరసన హక్కును కూడా వ్యక్తం చేయలేదు. ఇక ఒకవైపు మంత్రులు వారి స్థాయిని దిగదార్చుకొని వారిని విజ్ఞత లేని పరుషపరచారు. మరోవైపు సోషల్ మీడియాలో పీడిఎం వ్యాక్ చేసిన పూర్తి విన్నాం. అయినా ఆయన ఎక్కడ అసహనానికి గురి కాలేదు, తన గమ్యాన్ని దారిని వేయలేదు.
అవమానాలు, అనుమానాలు, ఆటుపోట్లకు దేనికి తలొక్కలేదు. గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తూ తెలుగుపై చిరునవ్వులు, నిజాయితీతో కూడిన విశ్వాసాన్ని ఆవరణగా చేసుకుని ఒక కర్మయోగిగా ముందుకు కలిగాడు. అంతేందుకు మన జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఒకనొక టైంలో ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను నమ్మి వ్యూహాన్ని నాకు వదిలేయండి అని చెప్పి కూటమి పెట్టి కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్నప్పుడు ఈ మాత్రం సీట్ల కోసం పొత్తు అని విమర్శించారు. అందులో నేను ఒకటి. కానీ ఒక సైకో పాలన నుండి, రాక్షస ముగ్గుల చెర నుండి రాష్ట్రాన్ని విడిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన పరివారం చేతుల విమర్శలు వస్తాయని తెలిసి కూడా తనను తాను తగ్గించుకుని ప్రజలను నెగ్గేలా చేసిన ఏకైక నాయకుడు. ఈ సందర్భంలో తనను తాను తగ్గించుకొని పొత్తు కుదుర్చుకోవడానికి ఆయన ఎంత ధైర్యం చేసి ఉంటాడనేది ఒక్కసారి ఆయన స్థానంలో ఉండి ఆలోచిస్తే తప్ప మనకు ఆ గుండెల మీద భారం అర్థం కాదు. ఈ 10 ఏళ్ల జనసేన రాజకీయ క్షేత్రంలో ఆయనకు మద్దతుగా జన సైనికులు, వీర మహిళలు, పిల్ల పెద్ద తేడా లేకుండా ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుని పార్టీ కోసం పనిచేశారు. ఇవన్నీ వదిలేస్తే సమాజంలో, దేశంలో 4th ఎస్టేట్ గా పిలువబడుతూ ప్రభుత్వ పాలసీలను, పార్టీల వైఖరిని, బ్యూరోక్రసీ పనితీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రతిపక్షాలకు ఏమాత్రం తీసుకోని రీతిలో మంచి ప్రమాణాలతో కూడిన జర్నలిస్టు వృత్తి నిర్వహిస్తూ ఎల్లో గ్రీన్ అనే పక్షపాతం లేకుండా తటస్థ వైఖరితో తమ బాధ్యత నిర్వహించిన ఉత్తమ జర్నలిస్టులు కొందరు మాత్రమే అక్కడక్కడ ఆణిముత్యాల్లా కనిపిస్తారు. నేను అలాంటి జర్నలిస్టు మిత్రుల సేవలకు గాను మన ఆరాధ్య మీనాక్షి డెవలపర్ సంస్థ తరఫున ఈ గౌరవ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జై హింద్. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి మహంతి గారు స్టేజ్ మీదకి రండి. తర్వాత ఉభయ రాష్ట్రాల్లో ఫస్ట్ నంది అవార్డు విన్నర్, నేషనల్ అవార్డు విన్నర్ కిరణ్ గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం. సెకండ్ నంది అవార్డు విన్నర్ సతీష్ కూడా స్టేజ్ మీదకి రావాలి. సతీష్ రా. అదేవిధంగా రోహిత్ TV9 లో తనకంటూ ప్రస్థానం, ఇప్పుడు రవిప్రకాష్ గారికి RTV పనిచేస్తున్న రోహిత్. అదేవిధంగా బ్రహ్మనాయుడు ఫైర్ బ్రాండ్ తమ్ముడు రా. చూస్తానికి చిన్నగా ఉంటారు కానీ చాలా ఉంది విషయం. ఓకే, తర్వాత ఇక్కడ ఇది తనలో తప్పనంతా కనపడింది కదా, ఆ వాయిస్ అంతా కూడా తమ్ముడు మండలనేని శ్రీనివాస్ది. అందరూ కూడా మీ ముందు సన్మానం చేయలేదు. తప్పకుండా మండలనేనికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటా ఊరుగానే ఊరు వచ్చి హైదరాబాద్ వచ్చి బతకడం అంటే మామూలు విషయం కాదు. ఒక వన్ సైడ్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. తనతో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు రాజీవ్ గారు ఎక్కడున్నాడు? రాజీవ్ గారు దయచేసి చెప్తారు. రాజీవ్ గారు మాకు పరిచయం చేశాడు ఫస్ట్. అతను అది కూడా తెలియాలి కదా, మూలాలు కూడా తీసుకొచ్చాడు కదా. తను ఫస్ట్ వచ్చినప్పుడు తిన్నగిరి ఇంటర్వ్యూ, తర్వాత ఓ రోజు వాసుదేవన్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత బ్రహ్మనాయుడు. తర్వాత చూస్తే వయసులో చిన్నవాడు మాకంటే ఎందుకు ఇంత తపన, ఇంత బర్నింగ్ డిజైర్ ఇతరులో ఎందుకు ఉంది అనేది ఆలోచించాం. తర్వాత అతని కారులోనే మేము కష్టాల్లో ఉన్నప్పుడు కిరణ్ గారు, నేను కావచ్చు, చాలా మంది చెప్పినట్టు కిరణ్ టీవీ నడపడం అంటే మామూలు విషయం కాదు. ప్రకాష్ గారు కిరణ్ గారిని అభినందించాలా. ఒక ఎంప్లాయీస్ 40 మందిని మెయింటైన్ చేసి వాళ్ళ జీతాలు ఇటువంటి మామూలు విషయం కాదు. ఆ సమయం నుంచి ఒక 2 రాష్ట్రాల్లో, అదే గుంటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకి ఫీల్డ్ ఎలా ఉన్నప్పుడు తన కారులోనే మేమంతా కలిసి వెళ్ళాం. తన తపన అంటే అభ్యర్థులు ఎక్కడ జారిపోకూడదు, రాజకీయాల్లో విలువలు పాటించాలనే ఉద్దేశంతో అతను చూసాం. ఈ రోజున మేమందరం ఒక వేదిక మీద తీసుకురావడానికి, మేమంతా కూడా మీకు తెలియనిది ఆరాలాగా ఉండేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ. ఎప్పుడు మేము కలిసేది ఎవరికి తెలియదు. ఆయన్ని రక్షించుకోవాలా, మేమేది పదవుల కోసం చేయలే. టు బి ఫ్రాంక్, అందరూ కూడా ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారాలని చేశాం. అది ఈ రోజు ఫుల్ఫిల్ అయింది. అదేవిధంగా ఇటువంటి ఛానల్, ఫ్రంట్ లైన్ ఛానల్స్ నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పుకునే ప్రముఖ ఛానల్స్ ఎవ్వరు కూడా చూపించలేని సమయంలో ఫస్ట్ కిరణ్ టీవీ చూపించి, చివరికి పిఠాపురంలో వెళ్ళి, తర్వాత ఫస్ట్ డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది పవన్ కళ్యాణ్ గారిని కిరణ్ టీవీ. అది అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మనాయుడు కావచ్చు, శాటిలైట్ ఛానల్ ప్రైమ్ 9 ఉన్నట్టుగా చెప్పుకోవాలి. అదేవిధంగా హర్ష కూడా ఒకసారి రాబాయి 24 స్టూడియో అహోరాత్రులు పనిచేశారు. వాసుదేవన్కి ఇన్పుట్స్, రాజీవ్కి, సతీష్, రోహిత్ ఎవరు ఏ ఛానల్లో ఉన్నా మా అంతా కూడా
ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ చేసాం. అదేవిధంగా మన మధ్య లేకపోయినా సుమన్ గారిని మనం ప్రశంసించాలి. డిజిటల్ మీడియాలోనే 8 కోట్ల సబ్స్క్రైబర్స్, రోజు 4 to 5 crores వీక్షించేవాళ్ళు. ఆయన తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ, నాకు మంచి మిత్రులు ఎవరు చెప్తున్నా, త్వరలో శాటిలైట్ లో కూడా సుమన్ టీవీ ఎంటర్ అవుతుందని మీ ముందు చెప్తున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. దీనికి తమ్ముడు ఇంత కార్యక్రమం చేసి మమ్మల్ని పిలిచి మంచిగానే ఉన్నాయి, ఇచ్చిన స్టార్టర్స్ అన్ని కూడా చికెన్ అన్ని కూడా బాగున్నాయి. సంతోషం. ఒకసారి కిట్రా పైకి రా బాబు, ఒక శాలువా పవన్ ఒకసారి ఆ శాలువా తీసుకురా. సరే, తర్వాత రైట్. గట్టిగా క్లాస్ కొట్టి నా బొకే తీసుకో. ఆ బొకే సెలవు తీసుకో. ప్రొఫెసర్ గారు దయచేసి రండి. మా మిత్రులు అన్నిటికీ మా కోటి ఈ మధ్య PS4 పబ్స్, తర్వాత హోటల్స్ కూడా పెట్టారు. దయచేసి రావాలి. రాజేంద్ర గారు దయచేసి ఒక్కసారి ప్లీజ్. నాగరాజు గారు మాట్లాడిద్దాం. ఆ వాయిస్ చూసి ఇప్పుడు అసలు ఆయన ఎవరి వాయిస్ అని అడిగాడు. రవిశంకర్ విల్లా గారు మిత్రుడు, అవుట్ రైట్ గా 99 ఛానల్లో ఉండి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, పాలసీ మ్యాటర్స్ అవుట్ రైట్ గా నిలబడే వ్యక్తి. బిక్టరీ నాగరాజు గారిని కూడా రావాల్సిన కోరుతున్నా. రాని నాగరాజు. కాదు, థర్డ్ వాయిసే కాదు, ఎంతో మంది భూమిపిత్రులు రెడీగా ఉన్నారు. లీడర్షిప్ తీసుకోవడానికైనా, వాయిస్ ఓవర్ చేయడానికైనా, ఏదైనా ఏ యుద్ధం చేయడానికైనా ముందుకు వచ్చే సైనికులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి అవకాశం ఇచ్చి టీం వర్క్ చేస్తే క్వాలిటేటివ్ గా ముందుకెళ్తుంది సమాజం. మా శ్రీనివాస్ కి అభినందనలు, ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన. థ్యాంక్ యూ అండి. తర్వాత రోహిత్ కూడా ఒక నిమిషం. అంటే అయిపోయింది, విజయం సాధించేసామన్న దాంతోనే కాకుండా ఇంకేం చెయ్యాలి అన్న ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడానికి ఆయన వ్యూహాన్ని నాకు వదిలేయండి, సైనికుల్లా మీరు పనిచేయండి అని అన్నారు. ఒక దశలో సైన్యం సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది. దాని పర్యవసానం ఎలా ఉందో మనం చూసాం 2019లో. కానీ 2024లో సైన్యంలా పనిచేసింది. సైన్యాధిపతిలాగా పనిచేయనిచ్చారు కాబట్టి విజయం సాకారమైంది. దీన్ని బట్టి యుద్ధంలో సైనికుడు సేనాని ఏం చెప్పాడో దాన్ని బట్టి యుద్ధంలో ముందుకు వెళ్ళాలి తప్పితే, యుద్ధంలోకి దిగిన తర్వాత నాకు ఒక వ్యూహం ఉంది అని తన వ్యూహం ప్రకారం వెళితే యుద్ధంలో అబాస పాలవుతాం, యుద్ధంలో అపజయం పాలవుతాం. సో ఇప్పుడు సైన్యంలా పనిచేసింది, సైన్యాధిపతి వ్యూహానికి అనుగుణంగా పనిచేసింది కాబట్టి ఈ విజయం సాకారమైంది. ఇక ముందు ఎలాంటి విజయంతో ముందుకు వెళ్ళాలి అన్న సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ మెంబర్ అవార్డ్ విన్నర్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. శ్రీనివాస్ గారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫంక్షన్ అయిపోయిన తర్వాత పని అయిపోతుంది అని మనం పక్కన పెట్టేస్తాం, కానీ వాళ్ళని గుర్తు పెట్టుకోవడమో, లేదంటే వాళ్ళ సేవలని ఒకసారి జ్ఞప్తికి చేయటమో, లేదంటే నెక్స్ట్ యుద్ధానికి సిద్ధం చేయటమో, లక్ష్యం ఏదైనా కావచ్చు. ఆ ఉద్దేశంతో మీరు పెట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం శ్రీనివాస్ గారు. ముందుకు మీకు అభినందనలు. అందరూ ఒకే ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ చేసాం, బట్ నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, కిరణ్ వీళ్ళు చేసినట్టుగా నేను చేయలేదు. నేను ఒక డిఫరెంట్ మోడల్ ప్లాట్ఫామ్ ఉన్నాను. బట్ నేను ఫేస్బుక్ కానీ ఇంకా మిగతా మోడల్స్ లో చెప్పాల్సింది గట్టిగా చెప్పాను. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్ ఎలా అంటే చేయి దాటే. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్ని సీట్లు తీసుకుంటారు అనుకున్నప్పుడు ఆర్రామ్ జవహర్ గారు ఇలాంటి వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు. మన జన సైనికుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్న వారిలో బలం అంటే బలీయమైన కోరిక పెరిగిపోయింది.
పెరిగిపోవడం వల్ల ఏంటంటే 80 సీట్లు మనకి ఎందుకు ఇవ్వకూడదు, మనకి 70 సీట్లు ఎందుకు ఇవ్వకూడదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ అన్ని ఇచ్చింది, ఈ పార్టీ ఇన్ని మంత్రి పదవి వచ్చి ఇంకా రచ్చ నడుస్తుంది దీంట్లో. నేను యాక్చువల్గా నా స్వభావం అది కాదు, నేను ఎప్పుడు హెవీ ఫోర్స్ గా వెళ్ళను. బట్ కాంట్రవర్సీ సిచ్యువేషన్ లో నాకు మా చంద్రాన్ని కూడా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టాడు ఫేస్బుక్ లో, పెట్టాల్సినంత సిచ్యువేషన్ వచ్చింది. ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు, నా ఫస్ట్ ప్రశ్న అది. చాలా మంది జన సైనికులు కూడా వ్యతిరేకించారు, కొందరు మీరు కరెక్ట్ గా మాట్లాడారు సతీష్ గారు అన్నారు, అది అయిపోయింది. నేను అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే, మరి ఇది మీరు ఇంతమంది అరిచి గీపెడుతున్నారు కదా, 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేసేటప్పుడు మీరు ఇచ్చిన ఓట్లు ఎన్ని ఓట్లు ఇచ్చారు? 6% ఓట్లు ఇచ్చారు. దామాషా పరంగా జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ ని అభిమానించే సెక్షన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ ఏం తక్కువలో వేసుకున్నా 23% తక్కువ లేదు. మరి 23% మరి 2019 ఎందుకు మనకి ఓట్లు రాలేదు? అంటే సింగిల్ గా వెళ్తే గెలిపించరు, మింగిల్ గా వెళ్తామని ఒక స్ట్రాటజీ ఉందంటే అది కరెక్ట్ కాదంటారు. మరి ఆయన ఏం డిసైడ్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? నేను దాన్ని లెక్కలతో సహా వివరిస్తే అది బాగా ఫేస్బుక్ లో వీడియో వెళ్ళడం, కొంత జన సైనికులను ఇది చేయటం, పేజీని ఇక రకరకాలుగా అంతా జరిగింది. తర్వాత కొంచెం మళ్ళీ అర్థం చేసుకున్నాను. మళ్ళీ సీట్లు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ పోస్ట్ రీట్వీట్ చేశాను. పోస్ట్ రీట్వీట్ చేసి చెప్పాను, 21 సీట్లు తీసుకున్నారు, వ్యూహాత్మకంగానే తీసుకున్నారు, 21 సీట్లకు సంబంధించి ఖచ్చితంగా ఫలితాలు బాగానే ఉంటాయి. నేను అప్పుడు చెప్పిన పోస్ట్ కి దీనికి ఈ రెండింటికి లింక్ అంటే అప్పుడు కొందరు శాంతించారు. ఇది ఎందుకు చెప్పుకోవాలనిపించింది అంటే, రకరకాల సంఘర్షణలు జరిగాయి, రకరకాలుగా మన వాళ్ళు కూడా ఇదయ్యారు, మళ్ళీ అంతా అయింది. ఇంత జరిగిన తర్వాత ఫైనల్ గా ఒక లక్ష్యం నెరవేరింది. ఈ లక్ష్యం ముందుకు అడుగులు పడాలని కోరుకుందాం. మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం, అరవింద్ కేజ్రీవాల్ అక్కడ విజయం సాధించారు, ఢిల్లీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ, అక్కడ పబ్లిక్ వేరు, అక్కడ వాటర్ మైండ్ సెట్ వేరు, వాటర్ యాటిట్యూడ్ వేరు, మన తెలుగు రాష్ట్రాల్లో సదరన్ స్టేట్స్ జరుగుతారు అన్నారు. అది కాదు, ఎక్కడైనా ప్రజలే, వాటరే. ఒక ప్రత్యామ్నాయం కావాలని ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. బట్ అవకాశం రావాలి. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. రాబోతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవితను ఈ ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించబోతోంది. థ్యాంక్ యూ సతీష్. నీ మీద ఒక నిమిషం, నీ మీద శత్రుత్వం కాదు. అందరికీ నమస్తే. అఫ్ కోర్స్ ఇక్కడున్న వాళ్ళందరిలో వయసులో కానీ జర్నలిజంలో సీనియర్ గా నేను ప్రధానమైనటువంటి 2 విషయాలు ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. ముందుగా ఈ సభ నిర్వహించినందుకు శ్రీనివాస్ గారికి, ఆయన గొంతు విన్న తర్వాత మనందరికంటే కూడా గొప్ప ఒక వాయిస్ తోటి ఒక ఎమోషన్ తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మనకి వాడు కనపడ్డాడు కాబట్టి అతన్ని వదలకూడదు, మనం వాడుకోవాలి. అలాగే మరొక విషయం, చాలా మంది మేమందరం కూడా నిజంగానే రాజకీయాల్లో దగ్గరగా గమనిస్తూ, మాట్లాడుతూ, ప్రశ్నిస్తూ, విశ్లేషిస్తూ అనేకమైనటువంటి విషయాలను జనాలకు చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ఒక రెడ్డి గారైనా, ఎప్పుడు ఒక చౌదరి గారైనా ముఖ్యమంత్రిగా కానీ, ఒక రాజకీయ నేతలుగా కానీ, బట్ జర్నలిజంలో ఉన్నటువంటి విలువలకు సంబంధించి ఈ సమాజంలో ఒక పౌరుడిగా మనం ఆలోచిస్తున్నప్పుడు వై నాట్ బీసీలు ఎందుకు రాలేకపోతున్నారు అని ప్రశ్న అందరికి ఉంటుంది. అలాగే 3వ ప్రత్యామ్నాయం, మీరు జనసేన నాయకుడిని, ఒక పవన్ కళ్యాణ్ ని ఒక పార్టీకి మాత్రమే చూస్తున్నట్టున్నారేమో అని అనిపించింది. బట్ నేను పవన్ కళ్యాణ్ లో ఒక చెగువేరాను చూశాను, ఒక భగత్ సింగ్ చూశాను, ఒక విప్లవకారుని చూశాను, అలాగే పుత్తలపల్లి సుందరయ్యని చూశాను, తరిమిల నాగిరెడ్డిని చూశాను. అన్ని వాదాలను కల్పించినటువంటి ఒకే ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ ని చూశాను. అందుకే అనిపిస్తుంది, మంచి ఉన్న చోట మనం 100% అలాంటి వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలి, బాధ్యతగా మాట్లాడాలి అలాంటి నాయకుల గురించి ఎప్పుడైనా. మరొక విషయం, జర్నలిజంలో మనం ఎప్పుడు ఎక్కువ విలువల గురించి మాట్లాడుతుంటాం, బట్ నాకు ఎందుకు ఒక్కసారి మీడియా గురించి నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే, అద్భుతమైనటువంటి యూనివర్సిటీ జర్నలిజానికి ఏది అని అంటే ఈనాడు అని చెప్పుకుంటాం, ఈటీవీ అని కూడా చెప్పుకుంటాం. అదే సమయంలో 24/7 న్యూస్ ఛానల్ బిగిన్ చేస్తున్నప్పుడు రవిప్రకాష్ మీద వచ్చినటువంటి విపరీతమైనటువంటి విమర్శలు, హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ అని.
యాస్ ఇట్ ఈజ్ పాసిబుల్ అని నిరూపించినటువంటి ఒక జర్నలిస్టు రవి ప్రకాష్ గారు. ఇవాళ మనమందరం ఇక్కడ కూర్చొని ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి, ఒక చైతన్యవంతమైనటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియాను ముందుకు తీసుకొచ్చిన వాడు, అలాగే సమాజంలో అంతో ఇంతో మీడియాకు గౌరవాన్ని పెంచింది ఎవరు అని అంటే, ఆఫ్ కోర్స్ విమర్శలు చాలా మంది ఉంటాయి. బట్ విమర్శల కంటే కూడా మనుషుల్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్నెస్ ని మనం నేర్చుకుంటే మనం కూడా ఎదుగుతాం. అనవసరమైనటువంటి విమర్శలకు వెళితే మనము కిందకి వెళ్ళిపోతాం. బట్ సక్సెస్ ని చూసినప్పుడు, ఒక యాటిట్యూడ్ ని గమనించినప్పుడు దాన్ని మనం నేర్చుకోవాలంట. అదే విషయంలో మనము ఇన్ని నమ్మకాల మీద ఉంటాం కదా, అన్నం పెట్టిన వాడికి గౌరవిస్తాం కదా, అలాగే మన కెరీర్ లో అంతో ఇంతో సపోర్ట్ ఇచ్చిన వాడిని ఎప్పుడు ఒక గురువుగా భావిస్తాం కదా. TV9 లో రవి ప్రకాష్ ను బయటికి పంపిస్తున్నప్పుడు ఒక్క జర్నలిస్టుకు కూడా మాట్లాడనటువంటి పరిస్థితి చూసిన తర్వాత నాకు మానవ సమాజం మీద కొంత గౌరవం తగ్గింది. అలాగే ఇన్ని గౌరవాలు మాట్లాడేటటువంటి మనం జర్నలిస్టులుగా ఉన్నప్పుడు, ఒక జర్నలిస్టుకి అన్యాయం జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ TV9 లో ఇవాళ ప్రతి ఒక్కరూ ఆయన వేసినటువంటి మొక్కే, ఆయన ఇచ్చినటువంటి ఒక బ్లెస్సింగే. మరి ఆయన తరపున ఎవరైనా నిలబడ్డారా? ఒకళ్ళైనా వచ్చారా బయటికి? ఆ ఛానల్ మూసేయడానికి ప్రయత్నించారా? లేదే. మరి మనం తెల్లారు లేస్తే మాట్లాడతాం, ఎప్పుడు ఎదుటివాడు తప్పులు ఎతుకుతూ అనేకమైనటువంటి విమర్శలు చేస్తాం. మరి మన మీద విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి లేదా అన్నది అదొక సంఘటనగా మారిపోయింది. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. రవి ప్రకాష్ మళ్ళీ డిజిటల్ మీడియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేసినటువంటి ఒకే ఒక వ్యక్తిగా నేను ఇవాళ ఆయన గౌరవించదలుచుకున్నా. అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ని తక్కువగా చూస్తున్నప్పుడు, వీళ్ళకి పని లేదు, వీళ్ళకి ఉద్యోగాలు లేవు, వీళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి యూట్యూబ్ పెట్టుకొని మన మీద పడుతున్నారు అన్నటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్ ని బేస్ చేసుకొని సంవత్సర కాలం పైగా సాధించినటువంటి ప్రగతి అంటే డిజిటల్ మీడియా భవిష్యత్తు అని నిరూపించినటువంటి వ్యక్తిగా కూడా ఇవాళ రవి ప్రకాష్ గారి గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అఫ్ కోర్స్ నేను 5 నిమిషాలు టైం ఎక్కువ తీసుకున్నానేమో కానీ, బట్ నేనేమంటున్నానంటే మనం మాట్లాడేటటువంటి సిద్ధాంతాల మీద మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కలిసి నిలబడకపోతే మనం మాట్లాడేటటువంటి థర్డ్ ఫ్రంట్ కూడా రాదు. మనం ఆశించేటటువంటి నాయకులు కూడా నిలబడే పరిస్థితి ఉండదు. మనము సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వృత్తిలో ఉన్నప్పుడు 100% మనకు ఒక పద్ధతి ఉండాలి, మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి. అలాగే యూట్యూబ్స్ లో అప్పుడప్పుడు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. బికాజ్ మనకి ఒక కుటుంబం ఉంది కాబట్టి, మనకి ఒక సమాజం బాధ్యత ఇచ్చింది కాబట్టి ఆ బాధ్యత ప్రకారం మనం ముందుకు పోవాలి అన్నటువంటి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అలాగే ఈ సందర్భంలో మీ అందరికీ మరొక విషయం చెప్తున్నా. ఏ ఛానల్ ఎవరికి ఉన్నా లేకపోయినా సాయి దీపక్ అనే అతన్ని మీరు యూట్యూబ్ లో చూసుంటారు. ఒకే ఒక్కడు సాయి దీపక్. అతని వెనకాల ఏ ఛానల్ లేదు, ఏ వ్యక్తులు లేరు, ఏ పెట్టుబడిదారులు లేరు, ఏ పెద్ద సంస్థలు లేవు. కానీ ఢిల్లీలో జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళి సమాజం యొక్క పల్స్ ని గ్రహించి, ఆ గ్రహింపుతోటి తన అవగాహన పెంచుకొని ఒక స్టడీ లాగా భారతదేశంలో ఇవాళ అనేకమైనటువంటి విషయాల మీద తను మాట్లాడుతుంటే, తన యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఒకే ఒక్కడు. అఫ్ కోర్స్ ₹1 సంపాదించవచ్చు, లేదా కోట్ల మంది జనం యొక్క మనసును గెలవచ్చు. నేనేమంటున్నానంటే, దయచేసి మనకి ఏ పెద్ద ఛానల్ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మన మీద మన నమ్మకం మనల్ని నిలబెడుతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోమంటున్నా. యూట్యూబ్ ని ఎప్పుడు ఎవరు తక్కువ చేయొద్దని భావిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సతీష్ గారిని చిరు సత్కారం తీసుకోవాల్సిన కోరుతున్నాం. మహంతి గారు. ఆర్కే
మాట్లాడు నాన్న. ఏర్పాటు చేసినటువంటి మనలేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జర్నలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో నేనేం జర్నలిజం లాంటి స్కూల్స్ ఏమి చదువుకున్నటువంటి పరిస్థితి ఏం కాదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. నేను 8th క్లాస్లో సిపిఎల్ గా ఎన్నికల్లో గెలిచాను, ప్రత్యక్ష ఎన్నికల్లో. ఆ తర్వాత 10th క్లాస్ లో SPL గా గెలిచాను. నాకు ప్రత్యక్ష రాజకీయాలు అంటే స్టూడెంట్ రాజకీయాలు నాకు పూర్తి అవగాహన ఉంది. అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్ లో ఉండాలనేటువంటి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత నేను ఇక్కడ USM బిజినెస్ సిస్టమ్స్ అని ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఆయన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తా ఉన్నటువంటి టైంలో KNTV అనేటువంటి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్, బహుశా ఇప్పుడు లేదనుకుంటా. సో దాంట్లో నేను అనాలిసిస్ వీడియోస్ చేసేవాడిని, నియోజకవర్గ విశ్లేషణ. చాలా మందికి నచ్చే ప్రోగ్రామ్స్. అప్పుడు నన్ను నేను చైర్మన్ బండి రఘువీర్ గారు నన్ను పిలిచి మరి నాకు అవకాశం ఇచ్చారు. సో అవకాశం నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. ఇప్పటి వరకు జీవితంలో నేనైతే ఏం సాధించానని నేనైతే అనుకోలేదు. ఇప్పుడిప్పుడే నేను ఈ మీడియా రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని. మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇక ఇతను చిన్నపిల్లాడే కాదు. ఒక నిమిషం, 1 సెకండ్ శ్రీనివాస్. మెగాస్టార్ మళ్ళీ మెగాస్టారే. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా, ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా మెగాస్టార్ గానే గౌరవిస్తారు. ఇలా నువ్వేంది 9 ఎమ్మెల్యేవి, ఓన్లీ ఎమ్మెల్యేలు. అరే 10 కోట్లు పోతే రోడ్డు మీద ఉంటావు. కానీ మెగాస్టార్ మాత్రం జీవితాంతం మెగాస్టార్ గానే ఉంటాడు, వద్దుతానే ఉంటాడు. ఇప్పుడు మన స్థాయి మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి. మూలాలు మర్చిపో. కుక్కల సింహాసనం మీద కూర్చోబెట్టే సామెత వస్తుందిగా మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఆ మెగా కుటుంబాన్ని ఎలా అవమానించారు. చిరంజీవి దండం పెట్టాలా. ఇలా మెగాస్టార్ మళ్ళీ మెగాస్టారే. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా, ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా మెగాస్టార్ గానే గౌరవిస్తారు. ఇలా నువ్వేంది 9 ఎమ్మెల్యేవి, ఓన్లీ ఎమ్మెల్యేలు. అరే 10 కోట్లు పోతే రోడ్డు మీద ఉంటావు. కానీ మెగాస్టార్ మాత్రం జీవితాంతం మెగాస్టార్ గానే ఉంటాడు, వద్దుతానే ఉంటాడు. ఇప్పుడు మన స్థాయి మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి. మూలాలు మర్చిపో. కుక్కల సింహాసనం మీద కూర్చోబెట్టే సామెత వస్తుందిగా మాకు. అంటే జగన్మోహన్ గారు 150 సీట్లు వచ్చిన వ్యక్తిని దేంతో పోల్చాడు కదా. అంటే గట్స్ ఉన్నాయి బ్రహ్మనాయుడు. ఓకే, చాలా సంతోషం బ్రహ్మనాయుడు గారు. అదేవిధంగా వాసుదేవన్ గారు. చందు, ఇక్కడ సందేశాలు ఏం లేవు. నేను రాజేంద్ర గారు మాట్లాడిన మాటలో 2 అంశాలు ఆయన చాలా టచీగా మాట్లాడు. ఒకటి రామోజీరావు గారి గురించి, ఒకటి 2 రవిప్రకాష్ గారి గురించి. రామోజీరావు గారి స్కూల్లో చదువుకొని అక్కడ డెవలప్ అయ్యి, సరే రకరకాల కారణాల వల్ల జనం బయటికి రావచ్చు కాక, ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత అసలు విమర్శలు చేయకపోవడం కరెక్ట్. వెళ్ళిపోయారు, అయిపోయింది, ఆ శకం ముగిసింది. దాని ద్వారా లబ్ధి పొందామా నష్టపోయామా దట్స్ సెకండరీ. బట్ ఆయన ఒక యూనివర్సిటీ స్థాపించాడు. చాలా మంది ఇప్పుడు ఇంత డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ మెజారిటీ 90% అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సరే, ఆయన అంశం పక్కన పెడితే రవిప్రకాష్ గారి గురించి ప్రస్తావన చేస్తూ ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడి నిందలు పాలేను సార్. నేను ఆ రోజు ఫేస్బుక్ లో బహుశా 2-3 లక్షల మంది తిట్టుంటారు, దగ్గర 2-3 లక్షల మంది రకరకాల భాషల్లో. కొన్ని నాకు లిపి తెలియని భాషలో కూడా తిట్టారు, అర్థం కాని భాషలో పడ్డా. కానీ నేను ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను ఇంగ్లీష్ జర్నలిస్ట్ గా పనిచేసుకున్నప్పుడు వైజాగ్ వచ్చాను. వచ్చి జస్ట్ ఇలాగే గెట్ టుగెదర్ పెట్టి వై డు కమాన్ స్క్రీన్ అంటే నేను అసలు నాకు ఆ ప్రయత్నం చేయలేదండి, నేను తగ్గుతానో లేదో నాకు తెలియదంటే లేదు అని చెప్పి పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి నాకు నేషనల్ ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ అప్ చెప్పారు. సో ఆయన సాటిస్ఫాక్షన్ తగ్గట్టుగానే ఐ హావ్ డెలివర్డ్ ద గుడ్స్. సో ఆ రిగార్డ్ నాకు ఉంది. ఆయన క్రైసిస్ లో పడ్డప్పుడు చాలా దుర్మార్గంగా ఆయన సోషల్ మీడియాలో వెంటాడుతున్నప్పుడు నేను సపోర్ట్ గా నిలిచి మాట్లాడినందుకు గాను చాలా డిఫరెంట్ గా చూశారు. సమాజం కూడా ఏంటంటే థర్డ్ జనరేషన్ చూస్తారు చూడండి, అట్లా చూశారు అనమాట. రవిప్రకాష్కి మద్దతుగా మాట్లాడటం అంటే అంత మరి నేరం ఘోరం ఆయన ఏం చేశాడో తెలియదు, వాడి జోలికి నేను వెళ్ళను. బట్ ఈ ఇద్దరి గురించి మీరు ప్రస్తావన చేశారు చూసారా, నెక్స్ట్ జనరేషన్స్ వీళ్ళిద్దరి గురించి తెలుసుకుని తర్వాత పాఠాలు మొదలెట్టాలి. అంతేనండి. ఎందుకంటే 1 సెకండ్ రవిప్రకాష్ గారు నిజంగా ఎలక్షన్ ముందు 15 రోజుల ముందు ఆల్రెడీ ఏదో ఫలితాలు చెప్పేశాడు. గ్రేట్ అనమాట, చాలా గొప్పగా చెప్పారు వాసుదేవన్ గారు. నేను ఒక 1.5 years నుంచి ఛానల్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతను ఆదాయంలో కానీ మిగతా ఏ ఛానల్లో ఉన్నా కిరణ్తో ఎట్లయితే చేస్తాను, వాసుదేవన్తో బ్రహ్మనాయుడుతో చేసేటప్పుడు వాసుదేవన్ మేము మొదటి నుంచి కూడా మేము మోర్ దెన్ 1 year
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఈజ్ ద నేషనల్ పొలిటికల్ స్టార్ అని వాసుదేవన్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది. ఎన్డీఏలో ఈజ్ ద కీ రోల్ అని చెప్పింది కూడా వాసుదేవన్ నేనే. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఆయన పేరు ఉంటది, ఎవరు మర్చిపోలేనిది. ఆంధ్రప్రదేశ్ లో ఆయన లేని రాజకీయాలు ఉండవని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా వాసుదేవన్ గారు చెప్తుంటే చాలా మంది కామెంట్ చేస్తుంటారు. నిజంగా నిజాయితీకి ఫోర్త్ ఎస్టేట్ ఇలా నిలబడింది అంటానికి మీరు ఇటువంటి వ్యక్తులు ఉండటం కారణం. అదేవిధంగా రోహిత్ ని ఒక నిమిషం ఇక్కడ మీరు చెప్పిన రవిప్రకాష్ గారికి అన్ని శిష్యుడు రోహిత్ ని స్పందించవలసింది. తెలంగాణ సంబంధించిన జన సైనికుల ఒకటే, నేను మీ స్ఫూర్తి పొందింది అని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నుంచి అంటూ ఉంటారు కదా. నేనైతే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా నా ఫ్రెండ్స్ మొత్తం తెలంగాణ వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి లోకం ఎంత బలంగా ఉంటుందో అనేది నేను ఉద్యమ కాలంలో సరిగా చూడలేదురా, పెద్ద తర్వాత నాకు పెద్ద తెలియదు. తర్వాత జనసేన పార్టీలోకి ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు కానీ వీళ్ళందరూ వచ్చేసి ఎంత బలంగా పోరాడతారా అని చూపించారు చూడండి. దాంతో కనెక్ట్ అయిపోయాను నేను. ఈ 10 సంవత్సరాల జర్నీ పర్ఫెక్ట్ గా చెప్పుకున్నట్లయితే జనసేన పార్టీకి ఏమవుతుందో నా జీవితం వాళ్ళకి తెలుసు. ఏమవుతుందో భయపడకుండా, ఇంట్లో తల్లిదండ్రులు భయపడుతూ అరే ఈరేమో పార్టీ అని తిరుగుతున్నారా, ఏంద్రా జీవితం ఏంటరా అనే పరిస్థితులు కూడా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారి చేత ఒక ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసే స్థాయికి వెళ్ళిన వ్యక్తులు మన జనసేన పార్టీలో ఎదిగారనమాట. జనసేన పార్టీలో బలంగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక 5-6 సన్మానించుకోవాలి మనము. ఆ 5-6 సన్మానించుకోకపోతే ఈ సభకి కరెక్ట్ గా అనిపించదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని, ఈరోజు చిన్న పిల్లలు అదే సినిమాలో పిల్లోడు పవన్ కళ్యాణ్ అంటారు చూడండి, చిన్న పిల్లలు ఈరోజు నాయకులు అయ్యారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ద్వారా. సీరియస్ గా చెప్తానండి ఈ మాట. ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మీరు నాయకులు చూస్తారు, డబ్బులు అవసరం లేదు, నాయకులు చూస్తారు. నాకైతే ప్రగాఢ నమ్మకం ఉంది. దీనిలో భాగంగా మొట్టమొదటిగా నేను తమ్ముళ్ళు అంటే సభామరిగా కాదు కాబట్టి జనసేన పార్టీలో రవీందర్ రెడ్డి, గోకుల, మిరియాల రామకృష్ణ వీళ్ళిద్దరు బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని నాకు తెలిసినంతగా ఎవరో తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఒకసారి ఇద్దరు వాళ్ళు సెమినర్ రావాలి. నాయకులు 8 మంది సీట్లు ఇస్తే 8 ఎంతమంది నిలబడ్డారో మన అందరికీ తెలిసిందే. కానీ బలంగా నిలబడే ఒక నాయకుడు చివరికి మిగులుతాడు కదా, ఆ నాయకులు వీళ్ళు. మీరందరూ చూస్తారు, ఈ సభాముఖం చెప్తున్నాను, రేపు వీళ్ళిద్దరు కూడా ఈ కమింగ్ 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు అవ్వబడి చూడండి, 100% ఎమ్మెల్యేలు అవుతారు. ఇలాంటి యువతను ప్రోత్సహించేటటువంటి సామాన్య యువత ఈ అకౌంట్ లో 10,000 ఉండవు మనకి. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యేలు చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు. దీన్ని మనం గర్వంగా ఫీల్ అవుతాను. నేను నా వరకు అయితే వీళ్ళని ఈ రోజు సత్కరించుకోవాలి. మహాదేవరావు పెద్ద తింటున్నారా? తినండి. అభిమానులు కావచ్చు, తెలంగాణ సంబంధించిన జన సైనికులు కావచ్చు, తెలంగాణ నాయకులు, నిజమైన నాయకులు, వెళ్ళిపోయే నాయకులు, ఏదో సభసభకు వచ్చే నాయకులు కాదు. రామకృష్ణ లాంటి నాయకులు ఊరుకోరు. ఈ సాక్షాత్కారం ఈ రోజు ఇలాంటి మన సురేష్ రెడ్డి గారు అండ్ మన ఆబిద్ గారు మనం సత్కరించుకుందాము. ఒక ప్రైవేట్
ఎంప్లాయీ అయింది, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఏ టైం జనసేన పార్టీకి అవసరమైన అది పగలని కాదు, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని బతికించడం కోసం ఒక స్త్రీ ఎలా పాటుపడుతుంది అనేది ఈమెను చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికైనా వస్తుంది, ఎలాగైనా పోరాడుతుంది. ప్రత్యక్షంగా నేను నెడలమూరు, భీమవరము ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నాకు ఎవరిని కలవాలి, ఎట్లా కాంటాక్ట్ ఏంటి అర్థం కానప్పుడు లిఖిత గారు అన్న నేను పలానా చోటుకి వెళ్ళినా నా పలానా అట్లా అని చెప్పేసి నన్ను కోఆర్డినేట్ చేయడంలో లిఖిత గారు కీలక పాత్ర పోషించారు. సో నేను ఇప్పుడే తెలుసుకున్నాను, వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే హైదరాబాద్ లో ఉంటారట. అలాంటిది ఒక ఆడపిల్ల అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు వర్క్ చేసిందంటే ఏంటి అర్థం? పవన్ కళ్యాణ్ స్ఫూర్తి, వీర మహిళ అంటే అది కథ. ఏదో ఒక 1000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించుకొని బొర్రా వెంకటప్పారావు గారిని మనం సత్కరించుకోవాలి. గోల్డ్ అట్లా అనుకున్నప్పుడు మొట్టమొదట సహాయం చేసిన వ్యక్తి బొర్రా వెంకటప్పారావు గారు. సో ఆయన స్ఫూర్తితో ఈ కిరణ్ టీవీ ప్రజాయాత్ర, ఇలాంటి వాళ్ళ అనేక మంది స్ఫూర్తితో ఇవాళ కిరణ్ టీవీ ప్రజాయాత్ర దిగ్విజయంగా జరిగిందంటే వాళ్ళు లేకపోతే మేము విజయం, లేకపోతే జనాన్ని ఈ రకంగా మేము ఇన్స్పైర్ చేయగలిగే వాళ్ళం కాదు. కాబట్టి మూల కారణం బొర్రా వెంకటప్పారావు అలాంటి వాళ్ళు. ఇదనే కాదు కౌలు రైతుల కోసం ఒక ప్లేస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో, వైసీపీ వాళ్ళు ఇబ్బంది కలిగిస్తే పరిస్థితిలో తనకున్న 5 ఎకరాల పొలం మొత్తం దున్నేసేసి సభా వేదిక ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి. ప్రజారాజ్యంలో నిలబడ్డాడు, దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. మొన్న కూడా దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టాడు. టికెట్ రాలా, సైనికుడిగా నిలబడ్డాడు. గట్టిగా క్లాస్ కొట్టాలి. అయితే ఒకటి మీకంటే నాకు చాలా బాగా తెలుసు బొర్రా వెంకటప్పారావు గారి గురించి. కొద్దిగా నేను చెప్పనేయండి ప్లీజ్, అవకాశం ఇవ్వండి కొద్దిగా ప్లీజ్. జనసేన ఫ్యామిలీ కాబట్టి బొర్రా గారు కూడా సరే. బొర్రా వెంకటప్పారావు గారు ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకున్న స్థాయికి ఆయనకి ఏంటంటే వారు అక్కడి నుంచి వచ్చి ఒక విలేజ్ ధూళిపాల అనే గ్రామం నుంచి వచ్చి ఈ రోజు ధూళిపాల గ్రామంలో ఒక మ్యారేజ్ హాల్ కట్టించినప్పటికీ, రోడ్లు వేసినప్పటికీ, ఆ గ్రామమే కాదు గుడులు కట్టించినప్పటికీ, అక్కడే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మీద చెప్పారు కదా కిరణ్ గారు లాంటి ఆరు చెప్పుకోరు, కిరణ్ గారు చెప్పారు కాబట్టి తెలిసింది, నాకు కూడా తెలియదు. ఇలాంటివి చాలా అప్పారావు గారు అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. కానీ అప్పారావు గారు లాంటి వారిని ఒక రోజు వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలు వచ్చినట్టు ఇలాంటి నాయకులను నేను నిన్నే అన్నాను, అన్నా మేము ఒక మిత్రులుగా అన్నా మనం ఏదో ఒకటి వచ్చేసి ఇట్లా చేయాలంటే నేను ఇంకో రకంగా మాట్లాడాను అని ఏమన్నా అన్నా, నేను సంపాదించిన డబ్బున అధికారం వస్తే సంపాదించాల్సిన అవసరం నాకు లేదు అంటే జనరల్ గా మాట్లాడు, అధికారం వస్తే సంపాదించాల్సిన అవసరం నాకు అవసరం లేదు. కానీ ఏదో ఉండన్న ప్రజలు చేయాలి ఎక్కువ, ఆ ఏం చేయాలనడానికి అధికారం చాలా అవసరం కదా. ఆ కృషి పట్టుదల ఉంది. ఆయనకి ఒకసారి ఛాన్స్ మిస్ అయింది. నెక్స్ట్ మాత్రం ఎమ్మెల్యే అయ్యి వారి సామాజికంగా ఆయా ప్రాంతాల్లో ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి బొర్రా అప్పారావు గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా అందరికంటే కూడా జన సైనికులు, వీర మహిళలు అందరికంటే కూడా మా కష్టాన్ని, మా బాధలను కూడా ప్రజలకు చూపించి మా కష్టాలను వాళ్ళ కష్టాలుగా భావించిన మీడియా సోదరులందరూ కూడా పేరున నమస్కారం. మేము ఎన్ని చేసినా సరే, ఏం చేసినా సరే మా బాధని, మా కష్టాన్ని మీరు ప్రజలకు చేరవేయకపోతే కూడా అది ప్రజలకు కూడా చేరే అవకాశం లేదు. మీరు కూడా మేము అభిమానులు అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మీరు దానికి మించి మెగా ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతో మంది వెనకుండి మీరు ఈ రోజు 3వ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూడాలని కృషి చేసిన మీరందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలిసింది ఒకటే, చిరంజీవి గారు, ఆయన అభిమానించటం, ఆయన చూపిన మార్గంలో నేను ప్రయాణం చేయటం. 2008-9 సంవత్సరంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్నయ్య పిలిచాడు, నేను వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాం. మా అభిమానానికి, మాకున్న ప్రేమకి ఈ రాష్ట్రానికి మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలి. అదే ఉద్దేశంతో పనిచేశాం, అదే కోరికతో మేము పోరాడాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలి అని, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని నేను గుంటూరు జిల్లాలో ఉన్న చేజర్ల కపోతేశ్వర స్వామి దేవాలయంలో రాజశ్యామల యాగం చేశాను. అది ఫలించి, నా యాగం ఫలించి, నేను అనుకున్న నా దేవుడు ముఖ్యమంత్రి స్థానం కాకపోయినా సరే, ఉప ముఖ్యమంత్రిగా అయినా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అయి చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు పొంది సహ ముఖ్యమంత్రిగా అయి చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని కార్యాలయాలు భారతదేశ చరిత్రలో లేని విధంగా ఒక ముఖ్యమంత్రితో పాటు సహ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టమని చెప్పేసి ఆయన చెప్పటం, ఆ ఫోటోలు పెట్టడం మా జన్మ ధన్యమైపోయింది. నాకు మాట్లాడటం రాదు, నాకు మాట నేర్పించింది కొంతమంది మీడియా సహోదరులు నాతోనే ఉన్నారు ఈ స్టేజ్ మీద. వారందరూ కూడా నేను కృతజ్ఞతని. నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు, అన్ని విధాలు సంతోషంగా ఉన్నాను. ఆస్తి పాస్తులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం అన్ని కావచ్చు. నాకు తెలిసింది ఒకటే, నేను ఆలోచించేది ఒకటే, మెగా ఫ్యామిలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం నేను పనిచేయాలనుకున్నాను, చేశాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారతదేశ ప్రధాని కూడా పవన్ కాదు తుఫాన్ అని ఎక్కడ ఢిల్లీలో మాట్లాడాడు. మరలా మొన్న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే రోజు మా అన్నయ్య, మా దైవం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు 2 చేతులు ఎలా ఎత్తి నుంచుంటే అభిమానులుగా మా కళ్ళు నిండిపోయాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళ మీద ఆశలు, ఎంతో మంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆశలందరూ, కోరికలన్నీ నెరవేరి ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అలాగే మండలం శ్రీనివాస్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, రాజేంద్ర సార్ ఉన్నారు మా అన్నగారు, ఆయన కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి చిన్న వాళ్ళందరినీ కూడా మంచి మాటలతో చెప్పి దీవించినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కూడా ఆయన కూడా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. జై జనసేన. వర వెంకటరప్పారావు గారితో మేము క్లోజ్ గా కుకట్పల్లి ఎలక్షన్స్ లో తెలంగాణలో పనిచేసాం. ఆయన ఇచ్చిన సపోర్ట్ ఆ 20 రోజులు మేము మర్చిపోలేమండి. ప్రతిరోజు ఫైనాన్షియల్ గా టీమ్ కి నేను చూశాను. ఆయన కొంతమంది టీమ్ కి ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంటే ఆయన హెల్ప్ చేసిన దాఖలో నేను స్వయంగా చూశాను. సో ఇటువంటి బొర్రా అప్పారావు గారు మన జనసేన పార్టీకి దొరకటం మన జనసేన పార్టీ అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఉప ముఖ్యమంత్రి, సహ ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు కానీ 142 కోట్ల ఈ భారతదేశానికి భవిష్యత్తు రాసిన వాడు తెలుగు వాడు పవన్ కళ్యాణ్ అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. ఇవాళ ప్రధానమంత్రికి ప్రధాన పిల్లర్ గా ఉన్నవాడు జనసేనాని. 100% ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగినటువంటి అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది. కాబట్టి మీరు మర్చిపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా చూడకండి. ఈ దేశం ఎప్పుడైతే ఒక నాయకుడిని, ఎలాంటి నాయకుడిని ఆశిస్తుందో అలాంటి నాయకుడు మనకున్నాడని భావించండి. అదే దృష్టితోటి మీరు ఎక్కడ మాట్లాడినా ఒక దేశానికి దశ దిశ అలాగే భవిష్యత్తును ఇచ్చినటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది నిర్వివాదాంశం, అన్డిబేటబుల్ పాయింట్. అది కారణం, కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకుడు ఎవరు?
ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి తీర్పు వచ్చి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి వాడు, అలాగే రాజకీయాల్లో విలువలు నమ్మకాలు ఉంటాయని నిరూపించిన వాడు ఎవరు? పవన్ కళ్యాణ్. అలాగే ఇవాళ తుఫాన్ అని ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు? ఈ దేశ భవిష్యత్తుని నిర్మించినటువంటి నిర్మాత కాబట్టి. మనం ప్రతిసారి అంబేద్కర్ గురించి చెప్పుకుంటాం కదా, అది అయిపోయిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం రాసిచ్చాడు పవన్ కళ్యాణ్, అది మర్చిపోకండి. అది నా విన్నపం. అలాగే మీ అందరినీ చూస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్, కమిట్మెంట్ నిజానికి ఇవాళ చాలా అవసరమైనటువంటి నినాదం, ఒక ప్రతిజ్ఞ కూడా. మీ అందరిని అభినందిస్తున్నాం. మీ కష్టాలని, మీ భావాలని, అలాగే మీ ప్రయత్నాలని. మీరేదో ఒక పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కాదు, సమాజం మీద, సమాజంలో ఎలాంటి వాడు రాజకీయాల్లోకి రావాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి మీరు ఆ శక్తిని పైకి లేపే ప్రయత్నం చేశారు. మీ అందరినీ అభినందిస్తున్నాం. మీతో కలిసి ఈ కాసేపైనా ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేంద్ర గారు, కిరణ్ అండ్ ప్రకాష్ గారు. ఈరోజు మండలనేని శ్రీనివాస్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టి జనసేన కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారికి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. తర్వాత అలాగే కావ్య మీడియా ఎంతో ఇతోధికంగా సహాయపడింది. కావ్య మీడియా రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మండలి శ్రీనివాస్ గారి సారథ్యంలో కావ్య మీడియా అని చెప్పి రవిచంద్ర గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన వంతు పాత్ర ఆయన పోషించారు. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విమర్శ వచ్చినా దాన్ని కౌంటర్ ఇచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ అంశంలో కూడా, ప్రతి అంశంలో కావ్య మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ప్రతి క్షణం బ్యాకప్ చేస్తూ వచ్చారు రవిచంద్ర గారు. ఆయన కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ జాబ్ నిర్వహించారు. ఛానల్ ని నిర్వహించడం ఎంత కష్టమైనా కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక ఆ మంత్రాన్ని మాత్రం విననాడలేదు. అందుకే రవిచంద్ర గారు కూడా పవన్ కళ్యాణ్ విజయంలో ఆయన పాత్ర ఉంది. చేసేదాకా మనం కష్టపడతాము, మీ సపోర్ట్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఒకసారి అంటే కావేస్ మీడియాని నేను 2020లో పెట్టాను. బట్ నేను అంటే నా ఛానల్లో ఫస్ట్ వీడియో పడాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కొద్దిగా ఫ్యూ మంత్స్ వెయిట్ చేసి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ మాకు వెన్నుదనగా ఉంటూ మా తమ్ముళ్ళు అరవింద్ కుమార్, లక్ష్మణ్, శివాజీ, మహేష్, గౌతమ్ ఒకసారి స్టేజ్ మీద రావాలి. బాబు గారు ఒకసారి స్టేజ్ మీద రావాలి.
ఇంతటి మెజారిటీ ఇచ్చి మాకు మ్యాండేట్ ఇచ్చారు. చాలా బరువు పరిపాలన అందిస్తుందని ఆశిస్తూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ముస్లింలందరూ ఏకపక్షంగా కూటమికి ఓటు వేశారని చెప్పి 100% చెప్పగలం. ఎందుకంటే 7 సీట్లు వైసీపీ ఇచ్చింది ముస్లింలకు, కానీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం ఏకపక్షంగా ముస్లింలందరూ కూటమికి ఓటు వేశారు. అదేవిధంగా టీడీపీ 3 చోట్ల ముస్లింలు సీట్లు ఇచ్చారు. 3 చోట్ల కూడా అఖండ మెజారిటీతో రాష్ట్రంలో మొత్తం ముస్లింలందరూ కూటమికే ఓటు వేశారని చెప్పి బలంగా చెప్పగలం. ఇంకోటి 2009లో ఈ మెగా కుటుంబం ఎంత ముస్లింలకు అండగా ఉంటుందంటే నిదర్శనం ఏంటంటే, ఆ రోజు 26 సీట్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే అది చిరంజీవి గారు. 2019లో మరి జనసేనలో 6 సీట్లు ఎంపీ సీట్లు ముస్లింలకు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే అందరూ ఏమంటారంటే ముస్లింలు కూటమి బీజేపీ ఉంది కాబట్టి ముస్లింలు ఓటు వేయరని చెప్పి ఒక నమ్మకం. కాకపోతే మాలాంటి వాళ్ళు అండగా నిలబడి ఆయన కోసం అహర్నిశలు కష్టపడి 16 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆయన అండగానే నిలబడ్డాం. అలానే ముస్లింలందరూ ప్రతి చోట పవన్ కళ్యాణ్ ని ఎంత ప్రేమిస్తారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మొన్న, రామ మందిరానికి 60 లక్షలు ఆయన విరాళానికి ఇచ్చారు. కాకపోతే ముస్లింలకు 25 మసీదులకు ఇచ్చారు 20 లక్షలు. నాలాంటి వాడికి కూడా ఒక నిదర్శనంగానే నిలబడిన మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ముస్లింలు ఏం చేస్తారంటే మసీదులకు విరాళాలు ఇస్తారు, కాకపోతే గుడికి విరాళం ఇవ్వరు. ఆయన చేసిన స్ఫూర్తి ఈ రోజు నాలాంటి వాడికి కూడా ఒక నిదర్శనంగా నిలబడ్డాడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో నేను కూడా గుడికి విరాళం ఇస్తూ నా చేతులతో మీదుగా ఒక గుడి కట్టి నిర్మించి మా అధ్యక్షుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను చేసి చూపిస్తానని చెప్పి మాటిస్తున్నాను. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విలువైన మాటలు చెప్పారు, ఎక్సలెంట్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటో ఇక్కడే వీరి స్పీచ్ లో అర్థమైంది మనకి. ఒకసారి లిఖిత గారు జనసేన పార్టీలో వారికి సంబంధించిన అధ్యాయం గురించి చెప్తారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. మేము గ్రౌండ్ లెవెల్లో ఎంత పని చేసినా కూడా మేము ప్రతి ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో మీడియా అనేది ఉంటుంది, ఫోన్ గానీ టీవీ గానీ. సో మీరు జనసేన అంత బలంగా తీసుకుని వెళ్ళారు కాబట్టి ఈ విజయం సాధించగలిగాము. పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ అని మోదీ గారు అన్నారు, అదే తుఫాన్ లో వైఎస్ఆర్సీపీ మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. మనం అందరం ఇంత కష్టపడింది ఒక్క మాట వినడం కోసం. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం మనము ఇంత కష్టపడ్డాము, అది విని ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాము. సో ఇలాగే కృషి చేద్దాము. నెక్స్ట్ ఎలక్షన్స్ కి సార్ ని సీఎం అయ్యేలాగా ఇంకా బలంగా కష్టపడదాము. థ్యాంక్ యూ. ఇక్కడ నాకు అసలు అబిద్ గారి స్పీచ్ తో నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే కొన్ని వీడియోలు కొంత దుష్ట శక్తులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అంటే 4% రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు జాతీయ మీడియాలో పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు అది ఇది అని చెప్పేసి, సో పవన్ కళ్యాణ్ మైనారిటీలకు వ్యతిరేకం అని చెప్పి పోర్ట్రే చేసే ప్రయత్నం కొంతమంది చేశారు. కానీ ఎవరు అలాంటి దుష్ట శక్తులతో ప్రభావితం కాలేదు అని చెప్పి మనకి ఎన్నికల్లో రుజువైంది. ఇలాంటి అబిద్ గారి యొక్క స్ఫూర్తి వల్లనే, ఇలాంటి వాళ్ళ ఒక మానసికమైన కమిట్మెంట్ వల్లనే. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రిజర్వేషన్లు వీటిని నమ్మరండి. పవన్ కళ్యాణ్ గారు నమ్మేది ఏంటంటే ప్రతి వ్యక్తి ఎదగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎదగాలని భావిస్తారు. అది అబిద్ గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ స్ఫూర్తిని ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన బాటలో మరింత మంది ఈసారి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. 1 సెకండ్. ఒక్కసారి జర్నలిస్టులకు సంబంధించి ఒక కవిత రాశారంట సోదరుడు, ఒకసారి మీ అందరి ముందు ఉంచుతారు. సభకు నమస్కారం అండి. సమయం లేదని తెలుసు, కానీ
ఈ సమాచార సారథులందరూ మళ్ళీ నాకు దొరుకుతారో లేదో తెలియదు. నేను ఈ కవిత కరెక్ట్ గా జూన్ 27, 2020లో రాశానండి. అంటే 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు. 5 సంవత్సరాల క్రితం నుండి 1 సంవత్సరం తర్వాత ఒక సామాన్య జర్నలిస్ట్ తనతో తాను మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ప్రశ్నించడమే నా ప్రాణం అనుకున్నా, నిలదీయడమే నా నైజం అనుకున్నా, వార్తలకి వ్యవస్థకి నే వారదని అనుకున్నా, కానీ రాజకీయ రాతలకి నే రెక్కాడిస్తున్నా, కళాన్ని కులాల కోసం కదిలిస్తున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక పొట్ట కోసం ప్రభుత్వాన్ని పూజిస్తున్నా, నిజాన్ని చెప్పలేక నాలో నేను చేస్తున్నా. అది 4 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్ట్ ఆవేదన. కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయం వచ్చింది. మీ పాత్రలన్నిటికీ పునఃప్రాణం పోసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా ఒక రకంగా జనసేనకు సపోర్ట్ చేసిన వాడిని. ఒక 7 సంవత్సరాల క్రితం శ్రీనివాస వసంతాల అన్న దగ్గరికి అమీర్పేటలో నేను వెళ్ళి జనసేన ఐటీ వింగ్ మీటింగ్ కోసం నేను వెళ్ళాను. ఈ కొటేషన్ల కోసం నేను పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనోడు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. కులాన్ని దాటి అర్థలేని అహాన్ని తుంచి అభిమానం అనే మొత్తు విడిచి స్వీయ బలమెరిగి స్వీయ నియంత్రణ చేసుకుని స్వార్థాన్ని తోసి త్యాగాన్ని నమ్మి ఓటమికి కుంగిపోకుండా, పొగడ్తలకి పొంగిపోకుండా, తెగడ్తలకి వంగిపోకుండా, కలవశానికి లొంగిపోకుండా, ఏ పొట్టు పట్టుకోవాలో ఆ పొట్టు గట్టిగా పట్టి, ఎవడిని ఎక్కడ కొట్టాలో అక్కడ గట్టిగా కొట్టి, మాటల తోటలతో మహాయజ్ఞం చేపట్టి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, వేరే ఎప్పుడో ప్రపంచ విజృంభణల దిగ్విజయ డంకా మోగిస్తూ భగత్ సింగ్ స్ఫూర్తితో చెగువేర తెలుగుతో నేడు ప్రపంచం మెచ్చే మోదీ పక్కన కూర్చున్నాడంటే మనకి ఎంతకంటే ఏం కావాలి. పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి అభినందన తెలియజేయాలి. ఓకే, తను ఉస్మానియా స్టూడెంట్, పిహెచ్డి చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటే పిహెచ్డి. లక్ష్మణ్ చూడటానికి చాలా చిన్న కనబడతారు కానీ అద్భుతమైన ఆలోచనలు. త్రివిక్రమంలో ఎలాంటి త్రివిక్రమం మళ్ళీ ప్రతి గ్రామంలో పుట్టే అవకాశాలు ఉండే. అతను ఆ తెలుగు గురించి, తెలుగు పదాల గురించి, తన ఆ తెలుగు పదాలు నడిపి నాకు ఎట్లా వివరించడం నాకు అర్థం రావట్లేదు. కానీ ఆ తెలుగు నేర్చుకుని తెలుగు పడిలో చదివాను కాబట్టి నాకు దానిలో మాధుర్యం అర్థమవుతుంది. ఇతను రాసిన రాతలు చూస్తే చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు అబ్బా ఇంత బాగా రాశారా అనిపిస్తుంది. నాకు అంతకుముందు అలా అనిపించేది కాదు. కానీ ఇంత బలంగా రాస్తుంటే లోపల ఎంత వేదన ఉంటుంది ఈ కవికైనా. ఇంతకుముందు రాసినటువంటి ఏదైతే ఏవీలో చూసారు, ఒకసారి ఏవి ప్లీజ్ పెట్టండి చెప్తా. ఒక్క మనిషి, కేవలం ఒక్క మనిషి కలకన్నాడు. నేడు ఆ కళ వ్యవస్థగా విస్తరించింది. కాలం ఆ మనిషి కళను రాజకీయంగా సుదూర తీరాలకు, సుదీర్ఘ ప్రయాణాల వైపు తీసుకెళ్తుందని బలంగా విశ్వసిద్దాం. అధర్మం, అరాచకాలు, అన్యాయాలు రాజ్యమేరే చోట వాటిని ఎదిరించడానికి మన వ్యవస్థలోంచే ఒకరు వస్తాడు. ఆ ఒక్కరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ మాటలు మీకు వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ నేను ఎందుకు నమ్మానంటే, మన పురాణాలు, ఇతిహాసాలు ఇలా వేటిని వెతికినా రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా వాళ్ళ రాజభోగాలు, బురికిట్లు అన్నింటినీ పక్కన పెట్టి తమను తాము ఒక ముళ్ళవలయంలో పడేసుకొని ఆ కష్టాల్లోంచి లోక సంక్షేమాన్ని సాధించే క్రమంలో గొప్ప సందేశాన్ని అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం కూడా సరిగ్గా అలాంటిదే. మనిషిలో కాకుండా పౌరత్వాన్ని, రక్తపాతం లేకుండా ప్రదర్శించే రాజకీయ రణరంగంలోకి సకల సౌకర్యాలతో కూడిన జీవితాన్ని వదిలేసి మరీ వచ్చారు. జనసేన పార్టీ స్థాపించిన నాడే ఆయనకు తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎన్ని పాటలు పాడాలి, ఎన్ని అగచాట్లు తినాలి అనే విషయం బాగా తెలుసు. అందుకే తెలంగాణ అమృతం కురిసిన రాత్రిలోని వాక్యాలైన ఇల్లేమో దూరం, అసలే చీకటి, కారాంధకారం, దారంతా కడుపులు, పైగా చేతిలో దీపం లేదు, అయినా గుండెల నిండా ధైర్యం ఉంది అనే మాటలతో తన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందనే వాస్తవాన్ని అర్థం చేసుకుని మరీ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో రాజకీయంగా శ్రీనివాస్ అన్నకు ముందుగా నా కృతజ్ఞతలు. తమ్ముడు ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ మీద మాటలు రాయాలన్నప్పుడు రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత
చాలా బాగా రాసినావు అన్నప్పుడు నేను అన్నతో ఒకటే మాట అన్నా, ఎవరి కోసం రాస్తున్నాము, ఎవరు చెప్తే రాస్తున్నాము అనే దానిపైన మ్యాటర్ ఉంటదన్నా. నువ్వు చెప్పినావు రాసేదేమో ఒక మనిషి కోసం రాస్తున్నాము, ఒక వ్యవస్థ కోసం రాస్తున్నాము, అట్లాంటప్పుడు నేను రాయడం కాదు, అవి వస్తాయి అంతే, నా ప్లేస్ లో ఎవరున్నా ఇట్లాగే రాస్తారని చెప్పి నేను రాయడం మొదలు పెట్టాను. ఇక చివరిగా ఇప్పుడు నేను ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ 15 ఏళ్ల కాలంలో కూడా ఈసారి వచ్చినంత మంచి రిజల్ట్స్ ఏ ఎన్నికల్లో కూడా రాలేదు. ఈ రిజల్ట్స్ దేశ ప్రగతికి, రాష్ట్రాల ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.